ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్వ్యూలను తీసేశారు. ఇంటర్వ్యూ తీసేసి మనకు మామూలుగా ఒక వ్యక్తి యొక్క మనల్ని, మన పర్సనాలిటీని, మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనని అంచనా కట్టడానికి చేసే ప్రయత్నాన్ని వైభవవాసి అంట. ఇంటర్వ్యూ చేసేది కూడా దానికోసమే. నిన్ను ప్రశ్నిస్తూ నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ దృక్పథం ఎలా ఉంది, విషయాల పట్ల నీ అవగాహన ఎలా ఉంది, వాటికి నువ్వు ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నావు, సమస్యల పట్ల నువ్వు ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నావు అని నీ వ్యక్తిత్వాన్ని, నీ పర్సనాలిటీని అంచనా కట్టడానికి చేసే ప్రయత్నమే వైవా లేకపోతే ఇంటర్వ్యూ. నేను నిజంగా నాలెడ్జ్ టెస్ట్ చేయాలనుకుంటే ఎగ్జామ్లోనే ఇంకొక 5 ప్రశ్నలు, ఒక్కొక్క పేపర్కి ఒక 5 ప్రశ్నలు పెంచితే అయిపోతుంది. ఇంటర్వ్యూ ఎందుకు? ఇంకా ఈ అడిగే ప్రశ్నలు అక్కడ అడిగితే సరిపోతుంది కదా, కామన్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అది కాదు, మనల్ని అంచనా కట్టడం కోసం చేసే ప్రయత్నం అంట. మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనల్ని, మన మేధావితనాన్ని, మన విశ్లేషణ, ఏదైనా ఒక సమస్య నుంచి విశ్లేషించే తీరు, ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపే తీరు, ఇవన్నీ మన యాటిట్యూడ్ని, వీటన్నిటిని అంచనా కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, కాంట్రోవర్షియల్ ప్రశ్నలు వేస్తాడు, అంటే వివాదాస్పదమైన ప్రశ్నలు వేస్తాడు. వివాదాస్పదమైన ప్రశ్నలు వేసినప్పుడు మన టెంపర్ ఎలా ఉందో కూడా వాళ్ళు పరిశీలిస్తుంటారు. వివాదాస్పదమైన ప్రశ్నలు అంటే భారతదేశంలో రిజర్వేషన్ల పైన నీ అభిప్రాయం ఏమిటి అని అడిగిరాడు. భారతదేశంలో రిజర్వేషన్ల పైన నీ అభిప్రాయం ఏమిటి అనగానే, సపోజ్ నీకు రిజర్వేషన్లు నీకు ఇష్టం లేదనుకో, ఈ రిజర్వేషన్ల సార్ దేశానికి పట్టిన దరిద్రం, ఈ రిజర్వేషన్లోనే అన్ని సమస్యలు వచ్చినాయి, అంబేద్కర్ సార్ అన్ని చేసిండు ఇట్లా అని చెప్పి నువ్వు మాట్లాడావనుకో, అక్కడ కూర్చున్నవాడు రిజర్వేషన్లకు అనుకూల వ్యక్తి అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి, నీ పరిస్థితి ఏమిటి ఆలోచించాలి. ఒకవేళ రిజర్వేషన్ల పైన అభిప్రాయం ఏమిటని అతను అడిగాడు, నువ్వు రిజర్వేషన్లకు అనుకూలంగా చెప్పాలనుకో, రిజర్వేషన్ సార్ అంబేద్కర్ దేవుడు సార్, ఈయన మించిన వాళ్ళు లేరు సార్, అంబేద్కర్ వాళ్ళు ఎట్లా వచ్చారు సార్, రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ సార్ అని చెప్పావు అనుకో, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాడు రిజర్వేషన్లు వ్యతిరేకి అనుకో, నువ్వు రిజర్వేషన్కి అనుకూలంగా చెప్పినావు, నిన్ను ప్రశ్నించిన వాడు రిజర్వేషన్లకు వ్యతిరేక అనుకో, అప్పుడేమవుతుంది? అందుకొస్తాను ఏంటంటే, అలాంటి కాంట్రోవర్షియల్ ఇచ్చేది నువ్వేదో రిజర్వేషన్లు పరిష్కరిస్తావనో, లేకపోతే రిజర్వేషన్లు నువ్వేదో మారుస్తావని కాదు అక్కడ ప్రశ్నించింది. నువ్వు రేపు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి కాంట్రోవర్షియల్ సమస్యలు నీ దగ్గరికి వస్తే నీ ఆలోచన తీరేంటిది, నీ సమస్యను విశ్లేషించే తీరేంటిది, నువ్వు పరిష్కరించే తీరేంటిది, నీ యాటిట్యూడ్ ఏంటిది, అసలు నువ్వేంటిది అనే దాన్ని నిన్ను అంచనా కట్టడానికి ఎదుటివాడు ప్రయత్నం చేస్తున్నాడు. అది ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం. అవి మాత్రమే కాదు, ఒకసారి నీకు తెలియని అంశాన్ని అడుగుతాడు. తెలియని అంశాన్ని అడిగినప్పుడు నువ్వు తెలిసినట్లుగా దాన్ని డొలిపే ప్రయత్నం చేసి నువ్వు దాన్ని ఇంకొక రకంగా చెప్పే ప్రయత్నం చేసావు అంటే, ఓహో రేపు సమస్యలు వచ్చినా వీరికి ఉద్యోగం వచ్చినట్టు డొలిపే ప్రయత్నమే చేస్తాడంట. కొన్ని సందర్భాలలో నీకు అంశంపై అవగాహన లేదు, అవగాహన లేనప్పుడు సార్ ఐ డోంట్ నో సార్, నాకు తెలియదు సార్, నాకు దాని మీద అవగాహన లేదని చెప్పాను. అప్పుడు కూడా నీకు అంటే ప్లస్ మైనస్ కాదు, ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడు కూడా ఖచ్చితంగా ఉన్నాడు, తనకు తెలియని విషయం తెలియదని చెప్తున్నాడు, నిక్కచ్చిగా ఉన్నాడని చెప్పుకునే ఆలోచన కూడా వస్తుంది ఇంటర్వ్యూ చేసేవానికి. అట్లని చెప్పి మా సార్ చెప్పిండు, అంటే తెలియదంటే తెలియదని చెప్పొచ్చు, వీడు చాలా నిజాయితీ గలవాడు అనుకుంటాడని. వాడు అడిగిన ప్రశ్న కల్లా నాకు తెలియదు అని చెప్పకండి. వాడు ఎదుటివాడు ప్రశ్న వేసిన ప్రతి ప్రశ్నకు సార్ నాకు తెలియదు, మా సార్ చెప్పిండు, తెలియకపోతే తెలియదని చెప్పాలి, నిజాయితీ అనుకుంటారని చెప్పి అన్ని ప్రశ్నలకు తెలియదని చెప్పకండి. విషయం ఏంటంటే, అన్ని అంశాలను విశ్లేషణ చేసేటప్పుడు ఒకానొక సందర్భంలో తెలియని అంశం ఉంటే తెలియదు అని చెప్తే, ఓహో ఇతను ఖచ్చితంగా అన్ని అంశాలకు తెలిసిన విషయాలకు తెలిసినట్టుగా చెప్తున్నాడు, తెలియని అంశం తెలియదని కూడా చెప్పాడు, అంతే తప్ప డొలిపే ప్రయత్నం మాత్రం చేయలేదు, ఇలాంటి వాడు ఖచ్చితంగా ఉండాలి అనే అంశం. అంటే నేను ఎందుకంటున్నానంటే, వైభవాస్ అనేటటువంటిది కేవలం ప్రశ్నలు వేస్తారు, మన నాలెడ్జ్ టెస్ట్ చేస్తారని కాదు, మన వ్యక్తిత్వాన్ని, మన పర్సనాలిటీని అంచనా కట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది దాంట్లో ఉన్న ప్రత్యేకత. మన యొక్క పర్సనాలిటీని అంచనా కట్ట, మన ఒక సమస్యని
మనం అర్థం చేసుకునేటటువంటి తీరు, ఒక సమస్యని ఆ సమస్యని విశ్లేషించే తీరు, ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపే తీరు, నువ్వు దాన్ని స్పందించే తీరు, ఇవన్నిటిని కూడా మనల్ని అంచనా కడుతుంటారు. కొన్నిసార్లు ఇంటర్వ్యూ నేను బాగా చేయలేదంటారు కానీ సెలెక్ట్ అవుతారు. కొన్నిసార్లు ఇంటర్వ్యూ చాలా బాగా చేశానని చెప్తారు, సెలెక్ట్ కాదు. ఎందుకంటే ఇవే సమస్య. ఇక నువ్వు శబాస్ వెరీ గుడ్ అనుకుంటే కాదు అది. నేను అవతల ఇంటర్వ్యూ చేసిన వాడిని నేను అంచనా కడుతున్నాను. ఆ అంచనా కట్టేటప్పుడు నీ యొక్క ప్రవర్తన, నీ విశ్లేషణ, నీ స్పందించటం, నువ్వు అన్నిటిని చూస్తాను. అదే అనమాట దాంట్లో ఉన్న వైవాలో ఉండే అంశం. నెక్స్ట్ లాబియింగ్ అంటే, లాబియింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా అమెరికా దేశం నుంచి వచ్చేది. అమెరికా దేశంలో అమెరికన్ కాంగ్రెస్, మన పార్లమెంట్ మాదిరిగానే అమెరికాలో కాంగ్రెస్ ఉంటది. ఆ కాంగ్రెస్ అంటే పార్లమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ పార్లమెంటు శాసనాలు చేసేటప్పుడు, ఏదైనా ఒక అంశం పైన శాసనం చేసేటప్పుడు దాని మీద చర్చ జరుగుతున్న టైంలో మన మధ్య మధ్యన బ్రేకులు ఇచ్చినట్టు, టీ బ్రేక్ అట్ట ఇచ్చినట్టు ఇస్తే ఈ సభ్యులు బయటికి వెళ్ళి టీ తాగి వచ్చేటప్పుడు ఆ లాబీలు ఏదైతే, లాబీ అంటే కారిడార్స్ లో మాట్లాడేటప్పుడు ఆ రోజు చర్చ జరుగుతున్న అంశం పైన ఆ సబ్జెక్టుకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ సభ్యులను లాబీల్లో కలిసి, సార్ ఈ రోజు మా అంశం పైన చర్చ జరుగుతుంది, మాకు సంబంధించిన అంశమే ఇది, మరి పరిశ్రమలకు సంబంధించిన అంశంపై బిల్లు, దాని మీద చట్టం చేయబోతున్నారు కాబట్టి కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి, మాకు అనుకూలంగా మాట్లాడండి, ఈ చట్టం మాకు అనుకూలంగా వచ్చేటట్టు చూడండి అని చెప్పి ఆ సభ్యులతోని మాట్లాడి వాళ్ళని తమకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. దాన్నే లాబీలలో జరిగే ప్రయత్నమే లాబీ. యాక్చువల్ లాబీ అంటే ఒక గ్రూపు అని వస్తుంది, అది చేస్తారు. అయితే ఈ పదాన్ని ఇప్పుడు మన దేశంలో కూడా చాలా చోట్ల దేనికి వాడుతున్నాము అంటే ఒక చిన్న అంశం చెప్తారు. లాబింగ్ అంటే 2014లో తెలంగాణ ఏర్పాటు కావటానికంటే ముందు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఆ తర్వాత యూపీఏ పక్షాల సమావేశం జరిగింది. అన్ని జరిగినాయి. కాంగ్రెస్ మీటింగ్, యూపీఏ పక్షాల సమావేశం, కేంద్ర కేబినెట్ మీటింగ్, 3 జరుగుతుంది. ఈ 3 జరిగేటప్పుడు మరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటేనే యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్యన పెడతారు. మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఇతర పార్టీల్లో పెడతారు. యూపీఏ నిర్ణయం తీసుకుంటే కేంద్ర కేబినెట్ లో పెడతారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే పార్లమెంట్ లో పెడతారు. పార్లమెంట్ ఆమోదిస్తే కొత్త రాష్ట్రం ఏర్పాటు. ఇది లెక్క. ఇలాంటి టైంలో ఏం చేశారు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్సీలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యులంతా అక్కడ తిష్ట వేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తమకు అనుకూలంగా తీర్పు చెప్పడానికి, అదే విధంగా అంటే నిర్ణయం తీసుకోవటానికి యూపీఏ భాగస్వామ్య పక్షాలందరినీ కలవటం, కేబినెట్ మినిస్టర్స్ కలవటం, మొత్తం తమకు అనుకూలంగా వ్యవహారం ఉండేటట్లుగా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవటానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా వాళ్ళ ప్రయత్నం దీన్ని అడ్డుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని విభజించవద్దు, దీన్ని అలాగే కలిసి ఉండాలి, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంచాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఏదైనా ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకునేటప్పుడు తమకు అనుకూలంగా ఉండటానికి, ఆ నిర్ణయం తమకు అనుకూలంగా ఉండటానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా లాబియింగ్ అంటాము. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ రావాలి. ఆ టికెట్ రావాలన్నప్పుడు ఎవరితో చెప్పిస్తే తమకు టికెట్ వస్తుంది, ఎవరితో చెప్పిస్తే తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు, ఎవరి వల్ల ఈ పని అవుతుంది అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళకి ప్రయత్నం చేస్తుంటారు. తమకు అనుకూలంగా నిర్ణయం రావడానికి ఓ మంత్రి పదవి రావాలన్నా, ఓ టికెట్ రావాలన్నా, ఓ కాంట్రాక్ట్ రావాలన్నా, ఏదైనా ఒక నిర్ణయం తమకు అనుకూలంగా రావడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా లాబియింగ్ అంటాము. యాక్చువల్ గా ప్రతి ప్రయత్నాన్ని కూడా లాబియింగ్ గా పేర్కొంటాము. ఓకే. నెక్స్ట్ ఎక్స్ ఫంక్షన్ అన్న. ఎక్స్ ఫంక్షన్ అంటే పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన ఉపన్యాసాలు, మనం ఇచ్చిన ఉపన్యాసాలు, మనం మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ సభా మర్యాదలకు భంగం కలిగించిన,
సభా హక్కులకు భంగం కలిగించిన, లేక సభ్యుల యొక్క పరువు మర్యాదలకు భంగం కలిగించిన, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను ఉపయోగించినా కూడా అలాంటి సందర్భం వచ్చినప్పుడు అలాంటి విషయాలు సభా రికార్డుల నుంచి తొలగించటాన్నే ఎక్స్ ఫంక్షన్ గా పేర్కొంటాము. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను ఉపయోగించినప్పుడు, సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు, సభా హక్కులకు భంగం కలిగే విధంగా మాట్లాడినప్పుడు, ఎదుటి సభ్యులను కించపరుస్తూ ఏదైనా మాట్లాడితే ఆ మాటలన్నింటినీ కూడా సభా రికార్డుల నుంచి తొలగించటాన్నే ఎక్స్ ఫంక్షన్ గా పేర్కొంటాం. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన తన సీట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే నవ్వుతూ కూర్చుంటే చంద్రబాబు నాయుడు ఈ కోపం వచ్చింది. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటిది, నేను మాట్లాడేటప్పుడు నవ్వుతావా అని చెప్పి చాలా సీరియస్ గా, అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నేను మాట్లాడుతూ నీకు నవ్వులాటగా ఉందా, నేను తమాషాగా ఉందా, నేను చెప్పే విషయాలు అర్థం కావా అని చెప్పి ఆయన కొంచెం సీరియస్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి లేచి సమాధానం చెప్తూ, చంద్రబాబు నాయుడు నీకు నవ్వటం రాదు, నేను నవ్వితే నీకు చేయటం లేదు, నువ్వు ఎప్పుడు ఆ ఫేస్ ఆ సీరియస్ పెట్టుకుంటే ఎందుకు, ఏం పోయింది నీది అని చెప్పి మాట్లాడుతూ ఒక్కసారిగా ఈయన బ్లాస్ట్ అయినాడు. ఏమని, మీ అమ్మ కూడా నిన్నెందుకు కన్నానా అని బాధపడే రోజు వస్తుంది అని చెప్పి అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు తల్లి కూడా వీణెందుకు కన్నా నేను అని బాధపడే రోజు వస్తుందని చెప్పి చాలా సీరియస్ గా మాట్లాడాడు. మీ అమ్మ అన్నాడు, ఆ పదాన్ని ఉపయోగించాడు. జనరల్ గా సభలో లేని వ్యక్తుల గురించి సభలో మాట్లాడకూడదు, అంటే సభలో లేని వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడకూడదు. అమ్మ అనే పదాన్ని ఉపయోగించాడు. సో సభలో ఉన్న మొత్తం పక్షాలు ఇతర అందరూ కూడా ఈ పద్ధతి కాదు, ముఖ్యమంత్రి అయితే మాట్లాడతారు కానీ ఇట్లా మాట్లాడతాడని చెప్పి అందరూ తలా ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి దానికి సమాధానం చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు మీ ఇద్దరం చాలా సన్నిహిత మిత్రులం, మీ ఇద్దరం ఒకేసారి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చాము, మీ ఇద్దరం ఒకేసారి ఎమ్మెల్యే అయినాము, మీ ఇద్దరం ఒకేసారి మంత్రి అయినాము, మేము అలా అని చెప్పి కొద్దిసేపు చెప్పాను. అంటే నేను ఎందుకు ఆ విషయం చెప్పానంటే ఈ విషయాలని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకవేళ నేను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడును ఏమైనా ఇబ్బంది పెట్టేటట్లుగా ఉన్నట్లయితే నేను దానికి విచారిస్తున్నాను, అవి సభా రికార్డు నుంచి తొలగించండి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటిది, సభా మర్యాదలకు కానీ ఎదుటి సభ్యుల యొక్క హక్కులకు కానీ వాళ్ళ పరువు మర్యాదలకు కానీ కించపరుస్తూ నిందిస్తూ, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, కొంతమంది అప్పుడప్పుడు బూతులు తిరుగుతుంటే ఇష్టం నోటికి వచ్చేట్టు మాట్లాడతాం. అలా మాట్లాడితే వాటన్నిటిని కూడా రికార్డు నుంచి తొలగించాలి అని చెప్పి తొలగించటాన్ని, అవన్నీ సభా రికార్డుల నుంచి తొలగించటాన్నే ఏమంటామంటే ఎక్స్ ఫంక్షన్ గా పేర్కొంటాము. ఆ ఏపీ అసెంబ్లీలో చాలా మామూలుగా మాట్లాడుకున్నారు, గతంలో మాట్లాడినారు, ఇప్పుడు కూడా మాట్లాడుకోండి, అది పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు మాట్లాడదా లేదులేండి, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎదురెదురు మాట్లాడుకున్నారు. ఈ ఎదుటోళ్ళు ఉన్నదే 23 మంది, దాంట్లో 4 ఆల్రెడీ వాళ్ళ వైపు ఉన్నారు. ఓ 10 మందికి అసలు సభలోకి ఎందుకు వస్తున్నామా, ఏదో కాసేపు కూర్చుని కొద్ది మందే ఉన్నారు ప్రతిపక్షంగా కాబట్టి వాళ్ళేం తెలియదు, ఇప్పుడేం మాట్లాడతలేదు. ఈ కొడాలి నాని ఎన్ని బూతులు తింటాడో తెలుసా కొంతమంది, మరి గత రికార్డు తీసి చూస్తే కనిపిస్తుంది. కొడాలి నాని అతని పేరు విజయవాడకు సంబంధించిన బోండా ఉమామేశ్వరరావు వెలిసి అరే నీ తల్లి అని కూడా మాట్లాడినాడు. నీ అమ్మ నీ తల్లి అని ఇదే మాటలు కొడాలి నానిని తిట్టినాడు ఎవరు, బోండా ఉమామేశ్వరరావు గతంలో. ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ అందుకని ఏంటంటే సభలో విలువలు తగ్గటం, సభా మర్యాద లేకుండా మాట్లాడటం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా సభ రికార్డుల్లో ఉండకూడదు. ఎందుకంటే భావితరాలు నెక్స్ట్ ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పోయిన తర్వాత ఎవరైనా మన శాసనసభ రికార్డ్స్ ఒకసారి చూద్దాం, ఎవరెవరు ఏం మాట్లాడించి ఇవన్నీ చూస్తే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఈ దరిద్రులు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిట్టుకోకూడదు మన గురించి. అందుకోసమే చాలా సింపుల్ గా అంటే అనేది ఏంటంటే ఏదైనా తీవ్ర వ్యాఖ్యలు చేసినా, సభా మర్యాదల భంగం కలిగించిన, సభ్యుల మర్యాదల భంగం కలిగించే మాటలు ఏమన్నా ఉంటే వాటిని సభా రికార్డు నుంచి తొలగించటాన్నే ఏమంటామంటే
ఎక్స్ ఫంక్షన్ గా పేర్కొంటాం. తర్వాత నేమింగ్ ది మెంబర్. నేమింగ్ ది మెంబర్. నేమింగ్ ది మెంబర్ అంటే ఏ సభ్యుడైనా ఏదైనా పార్లమెంట్ లో కానీ లేక శాసనసభలో కానీ ఏ సభ్యుడు కావచ్చు, సభ్యులు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే, సభ్యుడైనా సభ్యులైనా సరే, సభా మర్యాదలకు భంగం కలిగిస్తూ, సభా కార్యకలాపాలని ఆటంకం కలిగిస్తూ, సభా వ్యవహారాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఎవరైనా సరే సభా మర్యాదలకు భంగం కలిగించిన, సభా నియమ నిబంధనలకు ఆటంకం కలిగించిన, సభ నడవకుండా అడ్డుకున్నా కూడా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే సభా నియమ నిబంధనలు ఉల్లంఘించి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారో, సభా కార్యకలాపాలు జరగకుండా నిరోధిస్తున్నారో అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. వాళ్ళని సభ నుంచి సస్పెండ్ చేయటము చర్య తీసుకుంటారు. అలా చర్య తీసుకోబోయే ముందు ఏ సభ్యులు ఇలా చేస్తున్నారో ఆ సభ్యుల పేర్లని సభాధిపతి చదివి వినిపించటాన్ని నేమింగ్ ది మెంబర్ గా పేర్కొంటాం. నేమింగ్ ది మెంబర్ గా పేర్కొంటాం అంటే అర్థం ఏంటంటే, సభా కార్యకలాపాలను అడ్డుకోవటం, సభా వ్యవహారాలను అడ్డుకోవటం, సభా కార్యక్రమాలు నడవకుండా దాన్ని ఆపటం, నిరోధించటం, స్పీకర్ యొక్క చైర్ లాగటం, పేపర్లు చింపిపోయటం, సభ వెల్లోకి రావటం, నినాదాలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, సభాధిపతి ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళని సభ నుంచి బయటికి పంపించాలన్న ఉద్దేశంతో, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో, వాళ్ళని సభ్యులను సస్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నింటినీ సభాధిపతి చదివి వినిపిస్తారు. పేర్లను చదివి వినిపిస్తారు. అలా చదివి వినిపించారు. నేమింగ్ ద మెంబర్, ఎవరి మీద చర్య తీసుకోబోతున్నారో ఆ తీసుకోబోయే సభ్యుల యొక్క పేర్లని సభలో చదివి వినిపించటాన్ని నేమింగ్ ది మెంబర్ గా పేర్కొంటాము. ఓకేనా? తర్వాత మెయిడ్ ఇన్ స్పీచ్. మెయిడ్ ఇన్ స్పీచ్. మెయిడ్ ఇన్ స్పీచ్ అంటే లోక్సభకు కానీ, రాజ్యసభకు కానీ, విధానసభకు కానీ, విధాన పరిషత్ కానీ, ఈ 4 సభలలో ఏ సభకైనా సరే ఫస్ట్ టైం ఎన్నికైన సభ్యుడు, మొదటిసారి ఎన్నికైన సభ్యుడు, మొదటిసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన వాడు కావచ్చు, ఎంపీకి ఎన్నికైన వ్యక్తి కావచ్చు, ఎమ్మెల్సీకి ఎన్నికైన వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే మొదటిసారి ఎన్నికైన వ్యక్తి సభలో లేచి నిలబడి మొదటిసారి ఇచ్చే స్పీచ్ నే మెయిడ్ ఇన్ స్పీచ్ అంటాం. కొత్తగా ఎన్నికైన సభ్యుడు ఫస్ట్ టైం ఇచ్చే స్పీచ్ ని మెయిడ్ ఇన్ స్పీచ్ అంటాం. ఏ సభకైనా ఫస్ట్ టైం ఎన్నికైన సభ్యులు ఉంటారు కదా, ఏ సభకైనా కావచ్చు. మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఫస్ట్ టైం ఇచ్చే స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని మెయిడ్ ఇన్ స్పీచ్ గా పేర్కొంటారు. మొదటిసారి ఇచ్చే స్పీచ్ నే మెయిడ్ ఇన్ స్పీచ్ గా పేర్కొంటారు. ఓకేనా? కొత్తగా ఎన్నికైన సభ్యులు ఆ సభలో ఇచ్చే మొదటి ఉపన్యాసాన్ని మెయిడ్ ఇన్ స్పీచ్ గా పేర్కొంటాం. ఓకేనా? నెక్స్ట్ డివిజన్ అన్న. డివిజన్ అంటే ఏదైనా ఒక అంశం పైన సభలో సభ్యుల అభిప్రాయాలు రెండుగా చీలిపోయినప్పుడు దాని డివిజన్ అంటాం. ఏదైనా ఒక అంశం పైన సభ్యుల అభిప్రాయాలు, 2 అభిప్రాయాలు నిలువున చీలిపోయినప్పుడు, కొంతమంది సమర్థిస్తూ కొంతమంది వ్యతిరేకిస్తూ, ఒక అంశం పైన కొంతమంది సమర్థిస్తూ కొంతమంది వ్యతిరేకిస్తూ ఇలా చీలిపోయినప్పుడు దాన్ని డివిజన్ అంటాం. అయితే డివిజన్ అనే పదాన్ని ఎందుకు వాడతామంటే, సభాధిపతి డివిజన్ ఉందని భావిస్తే ఆ బిల్లు పైన ఓటింగ్ జరుపుతారు. అది ఇంపార్టెంట్. సభలో ఒక అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే, సభలో ఒక అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే, ఆ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు అంటే సభలో సభ్యులు రెండుగా చీలిపోయినప్పుడు, అంటే అది రెండుగా చీలిపోవటం అంటే అభిప్రాయాలు రెండుగా చీలిపోయినాయి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక అంశం పై నిర్ణయం తీసుకునేటప్పుడు 2 రకాల అభిప్రాయాలు వచ్చింది అనుకోండి, 2 అభిప్రాయాలు వచ్చినాయి. ఆ 2 అభిప్రాయాలు బలంగా వినిపించినప్పుడు దాన్ని డివిజన్ అంటాం. డివిజన్ ఉందని భావిస్తే సభాధిపతి దానిపైన ఓటింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్ నిర్వహించినప్పుడు ఏ అభిప్రాయం నెగ్గితే అది నెగ్గినట్టుగా ప్రకటిస్తారు. ఓకేనా? ఏదైనా ఒక అంశంపై సభ
రెండు రకాలుగా రెండు అభిప్రాయాలతోని నిలువున చీలిపోయినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు దాన్ని డివిజన్ గా పేర్కొంటాము. నెక్స్ట్ పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లులు. ఇక్కడ పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లులని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. పబ్లిక్ బిల్లుని మనం అధికార బిల్లు అంటాము, ప్రైవేట్ బిల్లుని అనధికార బిల్లు అని కూడా అంటాము. అధికార బిల్లు, అనధికార బిల్లు అని కూడా అంటాం. పబ్లిక్ బిల్లుని అధికార బిల్లు అంటాం, ప్రైవేట్ బిల్లుని అనధికార బిల్లు అంటాం. ఏదైనా ఒక అంశం పైన ప్రభుత్వంలోని ఒక మంత్రి బిల్లును ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్లు అంటాము, లేదా అధికార బిల్లు అంటాం. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి ఏదైనా ఒక అంశంపై బిల్లును ప్రవేశపెడితే దాన్ని అధికార బిల్లు లేదా పబ్లిక్ బిల్లుగా పేర్కొంటాము. ఏదైనా ఒక అంశం పైన అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి ప్రవేశపెట్టే బిల్లుని అధికార బిల్లుగా పేర్కొంటాం, అధికార బిల్లుగా అంటాం. ఓకేనా? అలా కాకుండా మంత్రి కాకుండా మరొక సభ్యుడు సాధారణ సభ్యుడు బిల్లును ప్రవేశపెడితే దాన్ని ప్రైవేటు బిల్లు, అనధికార బిల్లు అంటాం. నేను చెప్పింది అర్థమైంది? అర్థం కాలేదు. అధికార పక్షానికి సంబంధించిన మంత్రి, ప్రభుత్వంలోని మంత్రి, మంత్రి మండలిలోని మంత్రి, ప్రభుత్వం తరపున ఒక మంత్రి బిల్లును ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్లు, అధికార బిల్లు అంటాం. అలా కాకుండా మంత్రి కాకుండా ఒక సాధారణ సభ్యుడు సభలో ప్రవేశపెట్టే బిల్లుని ప్రైవేటు బిల్లు లేదా అనధికార బిల్లుగా పేర్కొంటాము. ప్రైవేటు బిల్లు లేక అనధికార బిల్లుగా పేర్కొంటాము. మరి ఇక్కడ రెండు బిల్లులకు ఉన్న సమస్య ఏంటిది అంటే, పబ్లిక్ బిల్లు కర్మగాలి ఓడిపోతే, లోక్సభలో ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చెయ్యాలి. పబ్లిక్ బిల్లు సభలో ఓడిపోతే, లోక్సభలో ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చెయ్యాలి. ఎట్ ది సేమ్ టైం ప్రైవేటు బిల్లు నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి, అవసరం లేదా? అన్నింటికి కాదు. ప్రైవేటు బిల్లుని వినండి, ప్రైవేటు బిల్లుని ప్రభుత్వం కూడా సమర్థించి, ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ప్రభుత్వం కూడా సమర్థించి నెగ్గితే అప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా సమర్థించి నెగ్గితే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వ్యతిరేకించినప్పుడు నెగ్గితే రాజీనామా చేయాలి. ఇప్పుడు నీకు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాడు, సభలో ఎవరైనా సభ్యుడు ప్రవేశపెట్టొచ్చు బిల్లు. మిగతా సభ్యులు నువ్వు ప్రవేశపెట్టిన బిల్లు చాలా బాగుందని అధికార పక్షం, ప్రతిపక్షం అందరూ బాగుంది సార్ అన్నారు అని అందరూ ఆమోదిస్తే తప్పే ఉంది దాంట్లో? అలాంటి బిల్లులు భారతదేశం 4 సార్లు నెగ్గినవి. ట్రాన్స్జెండర్ బిల్లు అంటే లింగ మార్పిడికి సంబంధించిన బిల్లు భారతదేశం నెగ్గింది. 1993 ఆ ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎల్కే అద్వాని ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గింది. 1963 ఆ ప్రాంతాల్లో దీప్ చంద్ ముల్తానీ అని లక్నో నుంచి ఎన్నికైన ఇండిపెండెంట్ సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గింది. ఇలా ఏ బిల్లులైనా కూడా ప్రతిపక్షం ప్రవేశపెట్టిన బిల్లుని పాలక పక్షం కూడా సమర్థించి చాలా మంచి బిల్లును ప్రవేశపెట్టారు, మీరు తీసుకొచ్చిన బిల్లుని మేము కూడా సమర్థిస్తున్నామని పాలక పక్షం కూడా సమర్థించి బిల్లు నెగ్గితే అప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం ప్రవేశపెట్టిన బిల్లుని, అనధికార బిల్లుని, ప్రైవేటు బిల్లుని అధికార పక్షం వ్యతిరేకించి మీరు ప్రవేశపెట్టిన బిల్లు తప్పు అని ప్రభుత్వం వ్యతిరేకించింది, ప్రతిపక్షాలు వాళ్ళ బిల్లును సమర్థిస్తున్నాయి. అప్పుడు ఇద్దరి మధ్యన పోటీ వచ్చింది. ఆ పోటీ వచ్చినప్పుడు ప్రతిపక్షం ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గితే ప్రభుత్వం తప్పని తేలుతుంది కాబట్టి అప్పుడు రాజీనామా చేయాల్సి ఉంటది. అంతే తప్ప ప్రతిసారి రాజీనామా చేస్తారు. రెండు ఉంటాయి ఇక్కడ. అధికార పక్ష బిల్లు, పబ్లిక్ బిల్లు ఓడిపోతే ఏం చేయలేదు, ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఇక్కడ ప్రైవేట్ బిల్లు నెగ్గితే మాత్రం రెండు ఉంటాయి. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి నెగ్గిన బిల్లు ఉంటది,
ప్రభుత్వం వ్యతిరేకించి నెగ్గిన బిల్లు ఉంటుంది. ప్రభుత్వం వ్యతిరేకించినప్పుడు ప్రైవేటు బిల్లు నెగ్గితేనేమో ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రభుత్వం సమర్థించి ప్రైవేటు బిల్లు నెగ్గితే అప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరము లేదు. తర్వాత సాధారణ బిల్లులు, ఆర్థిక బిల్లులు. ఇక్కడ నేను ఈ సాధారణ బిల్లులు, ఆర్థిక బిల్లులని నేను చెప్పను, మీరే చెప్పాలి. నేను చెప్పను, అది మీరే చెప్పాలి. నేను ప్రశ్నలు వేస్తుంటాను, దానికి ఆన్సర్ మీరు చెప్పండి. నేను ఓన్లీ క్వశ్చన్స్ అడుగుతుంటాను, దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఓకేనా? ఏ బిల్లుకు స్పీకర్ యొక్క సర్టిఫికెట్ అవసరం లేదు. స్పీకర్ యొక్క ధృవీకరణ అవసరం లేదు. ఏ బిల్లుకు స్పీకర్ యొక్క ధృవీకరణ అవసరం లేదు. సాధారణ బిల్లుకు అవసరం లేదు. ఏ బిల్లును స్పీకర్ తప్పనిసరిగా ధృవీకరించాలి. ఏ బిల్లును స్పీకర్ తప్పనిసరిగా ధృవీకరించాలి. ఆర్థిక బిల్లుని ఖచ్చితంగా ధృవీకరించాలి. ఏ బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి. ఏ బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. ఏ బిల్లుకు రాష్ట్రపతి యొక్క అనుమతి, ముందస్తు అనుమతి అవసరం లేదు. ఏ బిల్లుకు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు. సాధారణ బిల్లు. ఏ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఏ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఏదో రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఏ సభలోనైనా ప్రవేశించు. ఏ బిల్లుని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఏ బిల్లుని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆర్థిక బిల్లు. లోక్సభ ఆమోదించి పంపిన ఏ బిల్లుని 6 నెలల వరకు నిలుపుదల చేయవచ్చును. ఏ బిల్లుని లోక్సభ ఆమోదించి పంపిన ఏ బిల్లుని రాజ్యసభ 6 నెలల వరకు నిలుపుదల చేయవచ్చును. సాధారణ. ఏ బిల్లుని రాజ్యసభ 14 రోజులకు మించి అంటే తన దగ్గర నిలుపుదల చేయకూడదు. 14 రోజులకు మించి తమ దగ్గర బిల్లుని ఆపకూడదు. ఆర్థిక బిల్లు. నిర్ణీత కాలం ముగిసిన తర్వాత, మళ్ళీ చెప్తాను, నిర్ణీత కాలం ముగిసిన తర్వాత రాజ్యసభ ఎలాంటి అభిప్రాయం చెప్పకపోతే ఆ బిల్లుని సభ ఆమోదించినట్లుగానే భావిస్తాము. నిర్ణీత వ్యవధిలో రాజ్యసభ తన అభిప్రాయాన్ని చెప్పకపోతే దాన్ని ఆమోదించినట్టుగా. ఏ బిల్లు? ఆర్థిక బిల్లు. 14 రోజులు మించితే ఆమోదించినట్టే లెక్క. ఏ బిల్లుని నిర్ణీత వ్యవధి గడువు ముగిసిన తర్వాత కూడా బిల్లును అట్లనే అట్టిపెట్టినట్టయితే ఆ సభ వ్యతిరేకించినట్టుగా భావిస్తాము. ఆ సభ వ్యతిరేకించినట్టుగా. సాధారణ బిల్లు 6 నెలలు పెంచితే ఆ సభ రాజ్యసభ వ్యతిరేకించినట్టుగానే భావిస్తాము. ఓకే. నెక్స్ట్, రాజ్యసభ వ్యతిరేకించిన బిల్లుని, ఏ బిల్లుని లోక్సభ రెండోసారి ఆమోదించాలి. ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏ బిల్లుని లోక్సభ రెండోసారి ఆమోదించాలి. ఏ బిల్లు? ఆర్థిక బిల్లుని రెండోసారి సాధారణ బిల్లు కాదా, ఆర్థిక బిల్లుని రెండోసారి ఆమోదించాలి. ఏ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు వస్తే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. ఏ బిల్లు విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తే సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. ఓకే. నెక్స్ట్, పార్లమెంట్ ఆమోదించి పంపిన ఏ బిల్లుని రాష్ట్రపతి వీటో చేయవచ్చును. పార్లమెంట్ ఆమోదించి పంపిన ఏ బిల్లుని రాష్ట్రపతి వీటో చేయవచ్చును. సాధారణ బిల్లుని వీటో చేయవచ్చును. ఏ బిల్లుని వీటో చేయడానికి అవకాశం లేదు. ఏ బిల్లుని వీటో చేయటానికి, ఆర్థిక బిల్లును వీటో చేయటానికి అవకాశం లేదు. నాకు ఈ మాత్రం చాలు. ఏ ప్రశ్న అడిగినా ఇలా చెప్పగలిగితే మీకు దానిపైన మీకు అవగాహన ఉంది కాబట్టి ఇంత సింపుల్ గా చెప్పారు. ఏ టాపిక్ లోనైనా సరే దీన్ని ఇలాగే మీరు కొనసాగిస్తే
మనకి ఏ ఎగ్జామ్ లోనైనా సరే దీన్ని మనం అంటే ఎలాంటిది అడిగినా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక బిల్లుని నిర్ధారించాల్సింది స్పీకరు, అనుమతి పొందాల్సింది రాష్ట్రపతి దగ్గర, ప్రవేశపెట్టాల్సింది లోక్సభ, లోక్సభ ఆమోదించి 14 రోజులకు మించి ఉండటానికి అవకాశం లేదు. అదే విధంగా 14 రోజులు దాటితే ఆమోదించినట్టే లెక్క. నెక్స్ట్, ఒకవేళ రాజ్యసభ తిరస్కరించిన సవరణలు చేసిన బిల్లుని లోక్సభ రెండోసారి ఆమోదించాలి. రెండోసారి ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపాల్సిన అవసరం లేదు, లోక్సభకు వస్తుంది. లోక్సభ రెండోసారి ఆమోదిస్తే రాష్ట్రపతి దగ్గరకు వస్తుంది. రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. అదే సాధారణ బిల్లు ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. సభాధిపతి యొక్క సర్టిఫికెట్ అవసరం లేదు, రాష్ట్రపతి యొక్క అనుమతి అవసరం లేదు, ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. ముందు లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యసభకు పంపితే రాజ్యసభ దానిపైన 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే దాన్ని తిరస్కరించినట్టుగానే భావిస్తాం. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దానిపైన సభ అలాగే విధంగా ఆ బిల్లుని రాష్ట్రపతి కూడా వీటో చేయవచ్చును. రాష్ట్రపతి వీటో చేస్తే పార్లమెంట్ దాన్ని రెండోసారి ఆమోదించాల్సి ఉంటది. ఇది అంశం. ఓకే. నెక్స్ట్, ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు. భారత రాజ్యాంగంలో ఆర్థిక బిల్లుల గురించి 117 అధికరణలో ప్రస్తావించినాం. ద్రవ్య బిల్లుల గురించి 110వ అధికరణలో పేర్కొన్నాం. 117, 110 ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లు. అయితే ఇక్కడ ఆర్థిక బిల్లుల గురించి నేను మీకు చెప్పేటప్పుడు ద్రవ్య బిల్లుల గురించి, ఆర్థిక బిల్లుల గురించి ఆల్రెడీ మనకు వచ్చింది. ఈ అధికరణలు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే, ఈ అధికరణల గురించి చెప్పేటప్పుడు అంటే పార్లమెంట్కి సంబంధించిన 101 నుంచి 123 అధికరణల గురించి చెప్పేటప్పుడు వచ్చింది. అదే ద్రవ్య బిల్లు అయితే మీకు ఐడియా ఉండాలి. మనం కేంద్ర సంఘటిత నిధి గురించి చెప్పేటప్పుడు, కేంద్ర సంబంధాల గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి మీకు చెప్పేటటువంటిది ఏంటంటే, మళ్ళీ ఒకసారి మీకు వివరించేది ఏంటంటే, కేవలం సంఘటిత నిధిలో డబ్బులు వేయటం కోసం కానీ, సంఘటిత నిధి డబ్బులు తీయటం కోసం కానీ, సంఘటిత నిధిలో డబ్బులు వేయటం కోసం కానీ, సంఘటిత నుంచి డబ్బులు తీయటం కోసం కానీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లును ద్రవ్య బిల్లు అంటాం. ద్రవ్యం వేయటం కానీ, ద్రవ్యం తీయటం కోసం కానీ ప్రవేశపెట్టే బిల్లునే ద్రవ్య బిల్లు అంటారు. ఇది 110 అధికారులు చాలా స్పష్టంగా ఉంటుంది. డైరెక్ట్ గా పన్నులు విధించటం కానీ, లేక అక్కడి నుంచి ఆదాయం వస్తే అందులో చేర్చడం కోసం కానీ, అందులో నుంచి తీయటం కోసం కానీ చేసే ప్రవేశపెట్టే బిల్లుని ద్రవ్య బిల్లు అంటారు. 117లో ఆర్థిక బిల్లు అని ఎందుకు అంటున్నామంటే, ఆర్థిక బిల్లులు ప్రధానంగా 2 రకాలు. ఆర్థిక బిల్లులు అనేవి ప్రధానంగా 2 రకాలు. ఒకటేమో మొదటి రకమైన ఆర్థిక బిల్లు, అది డైరెక్ట్ గా ద్రవ్యంతో సంబంధం ఉంటది. రెండవ రకమైన ఆర్థిక బిల్లులు పరోక్షంగా ద్రవ్యంతో సంబంధం ఉంటది. పరోక్షంగా ద్రవ్యంతో సంబంధం ఉన్న బిల్లుని రెండవ రకమైన ఆర్థిక బిల్లు అంటాము. పరోక్షంగా ద్రవ్యంతో సంబంధం ఉన్న బిల్లుల్ని రెండవ రకమైన ఆర్థిక బిల్లు అంటాము. రెండవ రకమైన ఆర్థిక బిల్లుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అది ఏదైనా కావచ్చు. రెండవ రకమైన ఆర్థిక బిల్లులకు సంబంధించిన అంశం ఏదైతుందో అది పరోక్షంగా ద్రవ్యంతో సంబంధం ఉంటది, పరోక్షంగా ఉంటది. అది ప్రత్యక్షంగా ఉండదు. దాన్ని ప్రవేశపెట్టేటప్పుడు కానీ రాష్ట్రపతి పర్మిషన్ అవసరం లేదు, స్పీకర్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ సభలోనైనా ప్రవేశపెట్టు. చట్టాన్ని సవరిస్తున్నాం అంతే. ఉన్న చట్టం ఆల్రెడీ ఉంది, దాన్ని సవరిస్తున్నాం. దాని పరోక్షంగా దానిపైన ప్రభావం ఉంది. అదే నువ్వు పన్నులు విధించడానికి సంబంధించిన బిల్లు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి ద్రవ్యానికి సంబంధించి. కానీ ఆల్రెడీ నువ్వు పన్ను విధిస్తూ చట్టం చేశావు, ఆ చట్టంలో సవరణ చేస్తున్నావు. ఆ సవరణ చేసేటటువంటి పరోక్షంగా దాని మీద ప్రభావం ఉంటుంది, పరోక్షంగా ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది. కాబట్టి అలాంటి దానిని మనం రెండవ రకమైనది. కాబట్టి ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు. ఎందుకంటే ఇందులో 2 రకాలు ఉంటాయి కాబట్టి. తర్వాత అవిశ్వాస తీర్మానము. అవిశ్వాస తీర్మానం ఇక్కడ మీకు నేను వివరణ చెప్పాల్సింది ఏంటంటే, అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానం 2 ఒకే చోట రాస్తాను, ఒకసారి చూడండి.
ఇక్కడ మీకు అభిశంసన తీర్మానానికి ఖచ్చితంగా కారణం చెప్పాలి. ఎందుకు ప్రవేశపెడుతున్నావో ఆ కారణం చెప్పాలి. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఖచ్చితంగా కారణం చెప్పాలి. ఇక్కడ కారణం తెలుపవలసిన అవసరం లేదు. కారణం తెలపాల్సిన అవసరం లేదు. కారణం తెలపాల్సిన అవసరం లేదు. దేనికి ఖచ్చితంగా కారణం చెప్పాలి? అభిశంసన తీర్మానానికి ఖచ్చితంగా కారణం చెప్పాలి. అవిశ్వాస తీర్మానానికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. అభిశంసన తీర్మానాన్ని 10 మంది ఇస్తే చాలు, కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మినిమం 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. మినిమం 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. దేనికి? అవిశ్వాస తీర్మానం. నెక్స్ట్, అభిశంసన తీర్మానం అనేది ఒక మంత్రిపై ప్రవేశపెట్టొచ్చు, లేక ప్రభుత్వంపై కూడా ప్రవేశపెట్టొచ్చును. ఒక మంత్రిపై ప్రవేశపెట్టొచ్చు, లేక ప్రభుత్వంపై ప్రవేశపెట్టొచ్చు. కానీ అవిశ్వాస తీర్మానం కేవలం ప్రభుత్వంపై మాత్రమే ప్రవేశపెట్టాలి. అంటే సింగిల్ గా ఒక మంత్రిపై దీన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అవిశ్వాస తీర్మానాన్ని ఒక మంత్రిపై ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. నువ్వు పెడితే మంత్రి మండలి మొత్తం పైన, ప్రభుత్వం పైన ప్రవేశపెట్టాలి. ఇక్కడ అది కాదు. నువ్వు ఒక మంత్రిపై ప్రవేశపెట్టొచ్చు, లేక ప్రభుత్వంపై ప్రవేశపెట్టొచ్చు, ఏదైనా జరగచ్చు. మొత్తం మంత్రి మండలిపై ప్రవేశపెట్టొచ్చు, లేకపోతే ఒక మంత్రిపై ప్రవేశపెట్టొచ్చు. అభిశంసన, అవిశ్వాసం మాత్రం ఓన్లీ ప్రభుత్వం పైనే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, ఈ తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు అంటే లోక్సభలో ప్రవేశపెట్టొచ్చు, రాజ్యసభలో. అవిశ్వాస తీర్మానం మాత్రం ఓన్లీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఓన్లీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. నెక్స్ట్, ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయవచ్చును, లేదా ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయవచ్చును, లేదా చేయకపోవచ్చు కూడా. అది వాళ్ళ ఇష్టం. చేయొచ్చు, కంపల్షన్ కాదు. కానీ ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఏ తీర్మానం నెగ్గితే? అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అభిశంసన తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయొచ్చు, రాజీనామా చేయకపోవచ్చు. ఇక్కడ ఒక తీర్మానానికి మరొక తీర్మానానికి మధ్య కాల వ్యవధి అవసరం లేదు. కాల వ్యవధి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఒక మంత్రిపై ఈ తీర్మానం ప్రవేశపెట్టొచ్చు, రేపు ఇంకొక మంత్రిపై ప్రవేశపెట్టొచ్చు, ఎల్లుండి ఇంకో మంత్రిపై, ఆ తర్వాత రోజు మొత్తం ప్రభుత్వం పైనే ప్రవేశపెట్టొచ్చు. ఇక్కడ అది కాదు. ఒక తీర్మానం వీగిపోయిన తర్వాత, ఒక తీర్మానం కాకపోతే మరొక తీర్మానం ప్రవేశపెట్టాలంటే మరొక తీర్మానానికి 6 నెలల వ్యవధి ఉండాలి. అంటే అవిశ్వాస తీర్మానం ఈ రోజు ప్రవేశపెట్టి ఇది ఓడిపోయిన తర్వాత రేపు మళ్ళీ ప్రవేశపెట్టాలంటిది ఉండదు. ఒకసారి నువ్వు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అది వీగిపోయిందంటే మళ్ళీ ఒక 6 months వరకు నువ్వు దాని మీద ప్రవేశపెట్టకూడదు. ఇది తేడాలు.
అందుకనే నేను చాలా సందర్భాలలో మళ్ళీ మళ్ళీ చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఇందులో ఒక టాపిక్, ఒక అంశాన్ని మనం అంటే చర్చించేటప్పుడు ఓన్లీ అవిశ్వాస తీర్మానం అయిపోయింది అని కాదు. ఇంకా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే అవిశ్వాస తీర్మానం గురించి రాజ్యాంగంలో లేదు. అభిశంసన తీర్మానం గురించి రాజ్యాంగంలో లేదు. ఏది ప్రభుత్వానికి సంబంధించిన ఈ అభిశంసన తీర్మానం కానీ అవిశ్వాస తీర్మానం కానీ రాజ్యాంగంలో లేదు. ఎక్కడుంది ఇది అంటే, మనం ఏదైతే చెప్పామో పార్లమెంటరీ నియమ నిబంధనల చట్టం పార్లమెంటరీ నియమ నిబంధనల చట్టం 1950లో మాత్రమే ఉన్నది. 52 కాదు, 50. ఎవరు 52 అని పెడుతున్నారు ఒకసారి చూసుకోండి. 52 కాదు, 50 మాత్రమే. ఓకేనా? దీంట్లో ఉన్నాయి. అంటే తీగలాగితే డొంక కదులుతుంది అంటంగా. ఇప్పుడు మీకు రావాలి తెలుసుకోవాలి. ఈ చట్టాన్ని ఎవరు చేసినారు? పార్లమెంట్ నియమ నిబంధనల చట్టాన్ని. ఆన్సర్ ప్రశ్నలోనే ఉంది. ఆన్సర్ ప్రశ్నలో ఉంది. పార్లమెంటే చేస్తుంది. పార్లమెంట్ ఇలాంటి చట్టం చేయడానికి అవకాశం కల్పించే రాజ్యాంగబద్ధ అధికరణ ఏది? పార్లమెంటు ఇలాంటి చట్టం చేయటానికి అవకాశం కల్పించే వెరీ గుడ్ 118 అధికరణ. 118 అధికరణ అనుసరించి పార్లమెంటు ఈ చట్టం చేసింది. ఈ చట్టంలో అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానం ఉంటుంది. వినండి, అభిశంసన తీర్మానం లోపట తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. ఆ తీర్మానం నెక్కితే నేను ఏం రాశాను? ప్రభుత్వ రాజీనామా చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎవరో మళ్ళీ ఏదో ప్రశ్న సార్ 2 సభల్లో నెగ్గాలని. ఎవడు చెప్పిండు 2 సభల్లో నెగ్గాలని? ఇక్కడ ఉందా? ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. ఆ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయొచ్చు, చేయకపోవచ్చు కదా. మరి 2వ సభలో ఖచ్చితంగా నెగ్గాలి అని ఎందుకు అంటాం మనం? ఈ తీర్మానం నెగ్గితే ఏ సభలో నెగ్గినా ప్రభుత్వ రాజీనామా చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కంపల్షన్ కాదు కదా. కంపల్షన్ కానప్పుడు నువ్వు 2వ సభలో నెగ్గాలి అని ఎందుకు అంటావు మనం? అదే నీకు అవిశ్వాస తీర్మానం ఒక్క లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అది నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఇంకా రాజ్యసభతో సంబంధం ఎక్కడిది మనకు? కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి అభిశంసన తీర్మానంలో ఏ సభలో ప్రవేశపెట్టినా ప్రభుత్వాన్ని తిట్టడానికి, ప్రభుత్వాన్ని విమర్శించటానికి, ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపటానికి మాత్రమే ఇది పనికొస్తుంది. ఏ తీర్మానం? అభిశంసన తీర్మానం. నీకు ఆ తీర్మానాలని కాదు, ఆ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. అది అయిపోలే. ఇంకా నేను చెప్పేది, నేను ప్రతిదీ కూడా సీరియస్ గా, సిన్సియర్ గా, ఎవరైతే ఇప్పుడు నేను ప్రతిదీ అడగగానే వెంటనే సమాధానం చెప్తున్నాను, సీరియస్ గా వింటున్నారో వాళ్ళందరికీ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఈ అవిశ్వాస తీర్మానాన్ని మొట్టమొదట 1963లో జేబీ కృపలాని ఫస్ట్ టైం నెహ్రూ ప్రభుత్వంపై ప్రవేశపెట్టినాడు. ఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టాడు? నెహ్రూ ప్రభుత్వంపై ప్రవేశపెట్టాడు. నెంబర్ 1. నెంబర్ 2, అత్యధిక అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ. ఆల్మోస్ట్ 14 అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న వ్యక్తి ఇందిరాగాంధీ. ఒక పదవీ కాలంలో 8 అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఒక పదవీ కాలం 5 ఏళ్ల కాలంలో 8 ఎదుర్కొన్నాడు. తర్వాత అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తేడాతోని అధికారాన్ని కోల్పోయిన ప్రధానమంత్రి అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఇన్ని అంశాలు ఉండాలి. అంటే పార్లమెంటరీ నియమ నిబంధనల చట్టంలో అవిశ్వాస తీర్మానం గురించి ఉంది అని నీకు ఐడియా ఉండాలి. దీన్ని రాజ్యాంగంలో 118 అధికరణ ప్రకారం చట్టం చేసిరని తెలుసుకోవాలి. అవిశ్వాస తీర్మానంలో వచ్చేటటువంటి అంశాలు దీనికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. మినిమం 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. ఇది లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇది తీర్మానం నెగ్గితే ప్రభుత్వం ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఒక తీర్మానానికి మరొక తీర్మానానికి మధ్యన 6 నెలల గ్యాప్ ఉండాలి. ఇవన్నీ ఇలాంటి అవిశ్వాస తీర్మానం మొట్టమొదటి ఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టదని నెహ్రూ. తర్వాత అత్యధిక అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న ప్రధాని అంటే ఇందిరాగాంధీ. ఒక పదవీ కాలంలో ఎక్కువ అంటేనేమో పివి నరసింహారావు. అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తేడా ద్వారా అధికారాన్ని కోల్పోయిన ప్రధానమంత్రి అంటేనేమో అటల్ బిహారీ వాజ్పేయి. కాదు, ఆయన పార్టీ బయటికి వెళ్ళి జేబీ కృపలాని స్టార్టింగ్ లో ఉన్నాడు, కానీ తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయారు. స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసిన
ఆయన స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేశారు. జేబీ కృపణాన్ని వీళ్ళంతా ప్రభుత్వంతో విభేదించి, నెహ్రూతో విభేదించి, స్టార్టింగ్ లో ఉన్నట్లు లేరు అందరు, తర్వాత మారిపోయారు. ఇవి మీకు అభిశంసన అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి, కోత తీర్మానం. ఈ కోత తీర్మానం అనేది యాక్చువల్ గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ప్రభుత్వం తరపున బడ్జెట్ ని ప్రవేశపెడతాడు. ఈ బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు ఉంటాయి, వివిధ శాఖలకు కూడా కేటాయింపులు ఉంటాయి. ఓకే, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, అదేవిధంగా ఎన్నికల ప్రధానాధికారిపై ప్రవేశపెట్టేది అభిశంసన తీర్మానం. అవి రాజ్యాంగంలో ఉంటాయి. మనం మాట్లాడేది మంత్రి మండలి, కేంద్ర మంత్రి మండలి పైన అభిశంసన తీర్మానం అనేటటువంటిది రాజ్యాంగం లేదు. అవిశ్వాస తీర్మానం లేదంటే అభిశంసన తీర్మానం అంతకంటే లేదు. అర్థమై ఉంటుంది అనుకో, నేను చెప్పింది అర్థమై ఉంటుంది. మంత్రి మండలి పైన మనం మాట్లాడుకునేది అవిశ్వాసం, అభిశంసన, మంత్రి మండలి. ఒక మంత్రి మండలి అని చెప్తుంటే అర్థం కాలేదు కదా. అది దేనికి సంబంధించింది? ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు వచ్చిందా ఇప్పుడు? మంత్రి మండలికి సంబంధించి. అందుకనే అది ఎక్కడ లేదు, రాజ్యాంగం లేదు. ఎక్కడ ఉంది అంటే పార్లమెంటరీ నియమ నిబంధనల చట్టంలో ఉన్నది. అది వేరు, ఇది వేరు. ఓకేనా? ఇది జాగ్రత్తగా. ఆర్థిక శాఖ మంత్రి ప్రభుత్వం తరపున పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టాడు, వివిధ శాఖల కేటాయింపులు చేశారు. ఈ ఆర్థిక శాఖ మంత్రి ఈ ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉంది, ఈ కేటాయింపులు ఏదైతే ఉన్నాయి, దీంట్లో ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలు, ఈ యొక్క విధానాలు, వాటి యొక్క ప్రాముఖ్యతను, వీటిని ఆధారం చేసుకొని కేటాయింపులు చేస్తారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా అధికారంలో వచ్చు. అధికారంలో ఉన్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత, ఆ ప్రభుత్వం యొక్క విధానాలు, ఆ ప్రభుత్వం యొక్క పాలసీలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు, విధానాలను ఆధారం చేసుకొని వివిధ శాఖల కేటాయింపులు చేస్తారు. మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన దగ్గర ఆయన రోడ్లు మరియు ఐటీ మిగతా వాటికి ప్రాధాన్యతనిచ్చారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రాజెక్టులు, జలయజ్ఞం, వీటికి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ప్రాధాన్యతల్లో కూడా ప్రధానమైన అంశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో కొన్ని నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు.
నేను మిషన్ కాకతీయ ఉందనుకో, దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తాను. మిషన్ కాకతీయ నేను అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తాను. మిషన్ భగీరథ మొత్తాన్ని ఒప్పుకోను. ఎందుకని? మిషన్ భగీరథ మొత్తాన్ని ఎందుకు ఒప్పుకోను నేను అని అంటే నా అభిప్రాయం, నేను ఒప్పుకుంటే ఆగుతుందని కాదు. ఎందుకు ఒప్పుకోను అని అంటే, మిషన్ భగీరథ మంచినీటి తీసుకొచ్చేటందుకు మంచిదే కదా సార్ అని మీరు అనొచ్చు. కానీ చాలా చోట్ల కాంట్రాక్ట్ల కోసం నీకు ట్యాంక్ ఉంటే దాని పక్కన ఇంకో ట్యాంక్ అంటాడు. ఆల్రెడీ పైపులు ఉంటే తవ్వి ఇంకో పైప్ వేస్తారు. మంచినీటి సౌకర్యం ఆల్రెడీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు, అంటే కొన్ని లక్షల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ ట్యాంకులు కట్టి, ఆల్రెడీ పైప్ లైన్లు వేసి, ఆల్రెడీ మంచినీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో మళ్ళీ ఎందుకు అనవసరంగా? లేని చోట వేయండి, ఎవరు వద్దన్నారు. మిషన్ కాకతీయ ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి అంశమే. రైతు బంధు దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఇచ్చి ఉద్దేశం మంచిదే కావచ్చు, ఇక్కడ కూడా కొన్ని లోపాలు. 100 ఎకరాలు ఉన్నోనికి నువ్వు రైతు బంధు ఇస్తే ఏముంటది అవసరం? 100 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఏముంటది? పేద రైతులను, వానికి కౌలు రైతులను, వానికి నిజంగా వ్యవసాయం చేసేవానికి ఓడొద్దన్నాడు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, కొన్ని అంశాల్లో కొన్ని అంటే ఇవి ఉన్నవి, ఇలాంటి సమస్యలు. దాన్ని ఆ సందర్భం వచ్చినప్పుడు అంటే ప్రభుత్వం అనేది నీటి సౌకర్యాన్ని కల్పించడానికి ఓ ప్రయత్నం చేసింది, మంచి ప్రయత్నం చేసింది. దాన్ని ఎవడవుతుంది? ఎందుకంటే ఈ చెరువులు పూడిపోయి 40 ఏళ్ళు అవుతున్నాయి. ఆ చెరువుల పూడికది దాంట్లో అప్పుడు అక్కడక్కడ కొంతమంది అవినీతి చేసి ఉండవచ్చు. కానీ మేము ప్రత్యక్షంగా జనగాం దగ్గర ఒక సందర్భంలో ఓ మిత్రుడు, మన స్టూడెంట్, నాకు బాగా ఈ సన్నిహితమైన స్టూడెంట్, వాళ్ళ ఫాదర్ ఏమో చనిపోతే చూసేందుకు వెళ్ళాను. బాగా క్లోజ్ గా ఉండేవాడు. వెళ్తే మిడ్ సమ్మర్ లో చెరువులో నీళ్లు ఉన్నాయి. వాళ్ళు అదే అన్నారు, ఇంతవరకు ఎప్పుడు లేవు. అలాంటి మంచి పనులే అనాలి. ఎప్పుడైనా మన రాజకీయాల కోసం మాట్లాడకూడదు. ప్రభుత్వం ఏది చేసినా తప్పని, ప్రభుత్వం ఏది చేసినా కరెక్ట్ అని అనలేం కదా. దాంట్లో ఉన్నలో ఇక్కడ ఏంటంటే, ఒక ప్రభుత్వం ఒక ప్రాధాన్యతను బట్టి ఆయా శాఖలకు కేటాయింపులు చేస్తుంది. ఈ కేటాయింపులు చేసినప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ఈ కేటాయింపులు బాగలేవు, దీంట్లో మార్పులు చేర్పులు చెయ్యండి అని ప్రతిపక్షాలు సూచనలు చేస్తాయి. ప్రతిపక్షాలు అలాంటి సూచన చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? దీంట్లో మార్పులు చేర్పులు చేసింది అనుకోండి, మార్పులు చేర్పులు చేస్తే ఏ సమస్య రాదు. ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టక తప్పదు, వివిధ శాఖల కేటాయింపులు చేయక తప్పదు. ప్రభుత్వం ఎలా కేటాయింపులు చేస్తుంది? తన ప్రాధాన్యతలని, తన విధానాలని, తన ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేస్తుంది. దీంట్లో ప్రతిపక్షాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. మార్పులు చేర్పులు చేయాలని చెప్పి అడుగుతారు. ఈ మార్పులు చేర్పులు చేయాలన్న, నిజంగా మార్పులు చేర్పులు చేశారనుకోండి, ఇంకా ప్రతిపక్షాలు దాని మీద ఏం చేయవు కదా. ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇచ్చి దీంట్లో మార్చండి, దాంట్లో చేర్చండి, దీన్ని తగ్గించండి, దాన్ని పెంచండి అని చెప్పారనుకో, చెప్తే ఓకే అంటే ఇక సమస్య లేదు. ఓకే అనకపోతే ఏం చేస్తారు? ఈ కేటాయింపులు ఏవైతున్నాయో ఈ కేటాయింపుల్లో కోత విధించాలని, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానమే కోత తీర్మానం. ప్రభుత్వం కేటాయించిన కేటాయింపుల్లో, వివిధ శాఖల కేటాయించిన కేటాయింపుల్లో కొన్నిట్లో కోత విధించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానమే కోత తీర్మానం. నేను ఒక చిన్న అంశం అడుగుతాను. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో, ప్రభుత్వం కేటాయించిన కేటాయింపుల్లో మార్పులు చేర్పులు చేయాలని ప్రతిపక్షాలు కోరినప్పుడు, ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది కాబట్టి కోత తీర్మానం ప్రవేశపెట్టినారా, లేక మార్పులు చేర్పులు చెయ్యలేదు కాబట్టి ప్రవేశపెట్టారు? ప్రతిపక్షాలు కోరినట్లుగా మార్పులు చేర్పులు చేశారు కాబట్టి కోత తీర్మానం ప్రవేశపెట్టారా? చేయలేదు కాబట్టి చేయలేదు. అంటే ఇప్పుడు ఎవరి మధ్యన సంఘర్షణ వచ్చింది? పాలకపక్షం కేటాయింపులకు ప్రతిపక్షం చేసిన సలహాలు ఇద్దరి మధ్యన సంఘర్షణ వచ్చింది. అలాంటి టైంలో ఈ కోత తీర్మానాలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. విధానపరమైన కోత,
అదేవిధంగా పొదుపు కోత, అలాగే టోకెన్ కోత. విధానపరమైన కోత, పొదుపు కోత, టోకెన్ కోత. ఓకేనా? ఈ 3 రకాల తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు. ఎవరు ప్రవేశపెడతాడు? 3 కోత తీర్మానం ఎవరు ప్రవేశపెట్టినారు? ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినాయి. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం నెగ్గితే, ఈ 3 ఏ తీర్మానం నెగ్గినా ప్రభుత్వం ఏం చేయాలి? ఈ 3 తీర్మానాల్లో ఏ కోత తీర్మానం నెగ్గినా ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం రాజీనామా చేయాలి. అయితే వినండి, ఈ ప్రభుత్వం రాజీనామా అనేది మీకు మంచిగా ఐడియా ఉండాలి. ఒక్క నిమిషం. ఈ ప్రభుత్వ రాజీనామా అనేది మీకు మంచి ఐడియా ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్లు అడిగేటప్పుడు నేను చెప్పినంత సులభంగా అడగడు, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు, నిన్ను ఇబ్బంది పెడతాడు. ఎట్లా ఇబ్బంది పెడతాడో చెప్తాను చూడండి. ఇబ్బంది అంటే ఎలా ఉంటుందని. ఇబ్బంది అంటే ఆర్థిక శాఖ మంత్రి వివిధ శాఖలకు కేటాయింపులు చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒక శాఖకు కేటాయించిన కేటాయింపుల్లో కొంత మేరకు కోత విధించాలని ప్రతిపక్షం ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గినప్పుడు ఏ ఆ మేరకు కోత విధించాలి, బి ఆ మేరకు తగ్గింపు చేయాలి, సి ఆ మేరకు బడ్జెట్ లో మార్పులు చేర్పులు చేయాలి, డి ప్రతిపక్షాల సూచనలు ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలి, డి ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలంటాడు. అంటే మనం ఏం చేస్తాము అప్పుడు? ఎక్కువ శాతం అంటే ఒక్క దాంట్లో కోత తగ్గించమని చెప్పారు కదా, ఆ మార్పు చేస్తే అయిపోయి. ఇక దీనికి ఇంత అవసరమా? ప్రభుత్వ రాజీనామా అంత లేదు అబ్బా, అంత సీన్ లేదు. ఏం చేయాలి? ఆ మాత్రం మార్పు చేస్తే సరిపోద్ది. లేదా ప్రతిపక్షాలు చేసిన సూచనలు అంగీకరిస్తే అయిపోద్ది కదా. మరి ప్రభుత్వం రాజీనామా అంత వద్దు, మనం కొద్ది జాలి గుండెతోనే అన్నమాట. ఇక్కడ అది కాదు. విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం రాజీనామా చెయ్యాల్సి ఉంటది. ఓకేనా? అయితే కోత తీర్మానాల్లో కొన్ని రకాలు ఉన్నవి. కోత తీర్మానాల్లో కొన్ని రకాలు ఉన్నాయి. డోర్ తీస్తేనేమో లైట్ పడుతుంది, డోర్ తీయకపోతేనేమో మొత్తం ఇది. విధానపరమైన కోత ఇది ఏందో తెలుసా? మొత్తం టోటల్ గా ఒక నిమిషం వినండి, చేద్దాం. విధానపరమైన కోతలో మొత్తం నువ్వు ఎంతనే కేటాయించు. సపోజ్ నువ్వు 10,000 కోట్లు కేటాయించినావు అనుకో. ఈ 10,000 కోట్లు కేటాయిస్తే 9,999 కోట్ల, అంటే 9,999 కోట్ల లేక 999 రూపాయల వరకు దీన్ని తగ్గించాలి. అంటే దీన్ని ఏం చేయాలి? మొత్తం 1 రూపాయిగా మార్చాలి. అంటే అర్థం ఏంటిది? మొత్తం కేటాయించిన కేటాయింపులు మొత్తం కూడా తగ్గించేసి మొత్తం చేసి దాన్ని 1 రూపాయిగా మార్చాలి. అంటే ఏంటిది? నీ పాలసీనే తప్పు, నీ విధానమే తప్పు. అందుకని విధానమైన పాలసీ కట్ మోషన్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో విధానపరమైన కోత అంటాము. తెలుగులోనేమో విధానపరమైన కోత అంటాము, ఇంగ్లీష్ లో పాలసీ కట్ మోషన్. నీ పాలసీ తప్పు బై, నీ కేటాయింపు తప్పు, నీ విధానం తప్పు, నీ ప్రాధాన్యత తప్పు, నీ కేటాయింపు తప్పు, అసలు నువ్వు తప్పు అని చెప్పినట్లు అన్నమాట అక్కడ అర్థం. అంటే ఏంటిది? 9,999 రూపాయల 90 అంటే మొత్తం తీసేసి 1 రూపాయిగా మార్చుదాన్ని. అంటే నీ పాలసీ తప్పయ్యా, నీ విధానం తప్పు, నీ కేటాయింపు తప్పు, నీ ప్రాధాన్యత తప్పు, నువ్వు తప్పు అని ప్రవేశపెట్టి. సో ఈ తీర్మానం నెగ్గితే ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాల్సి వస్తుంది? రాజీనామా చేయాల్సి వస్తుంది. రెండోది పొదుపు కోత. ఇక్కడ పొదుపు కోత ఏంటంటే, సపోజ్ నువ్వు ఒక శాఖకు 1000 కోట్లు కేటాయించినావు అనుకో. 1000 కోట్లలో ఓ 300 కోట్లు తగ్గించండి, 300 కోట్లు.
లేదా 200 కోట్లు తగ్గించండి, కేటాయింపు 1000 కోట్లు, దాన్ని 300 తగ్గించండి, 200 తగ్గించండి అంటే ఆ మేరకు పొదుపు చెయ్యండి. పొదుపు అంటే ఎంతో కొంత మొత్తం, ఇక్కడ దీన్ని ఏమంటామంటే పొదుపు అంటే ఏంటంటే కొంత మొత్తం. ఈ కొంత మొత్తం ఎంత మొత్తం అనేది ప్రతిపక్షాలు వాళ్ళు వేస్తారు, మనం వేయలేం కదా. ఎంతో కొంత మొత్తం తగ్గించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానాన్నే అది 200 కోట్లు తగ్గించమంటారా, 300 కోట్లు తగ్గించమంటారా, 500 కోట్లు తగ్గించాలంటారా, 100 కోట్లు తగ్గించాలంటారా అనేది ప్రభుత్వం వేస్తుంది. ప్రతిపక్షాలు పెడతాయి. దాంట్లో ఎంత అమౌంట్ ఎంత అనేది ప్రతిపక్షం పెడుతుంది. ఆ మేరకు తగ్గించాలని గనక తీర్మానం ప్రవేశపెడితే దాన్ని పొదుపు కోత. ఎంతో కొంత పొదుపు చేయాలి, ఎంతో కొంత తగ్గించాలి, కొంత మొత్తం తగ్గించాలని ప్రవేశపెడితే దాన్ని పొదుపు కోత తీర్మానంగా అనుకుంటా. టోకెన్ కోత అంటే మేము చెప్తున్నాం కదా, కనీసం 100 రూపాయలనే తగ్గించండి. మేము చెప్పినాం, మీరు వినలేదు కదా, కనీసం ఒక 100 తగ్గించండి అని ప్రవేశపెడితే దాన్ని ఏమంటామంటే టోకెన్ కోత అంటాము. అంటే కేటాయించిన కేటాయింపు మొత్తాన్ని రద్దు చేసి దాన్ని 1 రూపాయిగా మార్చండి అని ప్రవేశపెడితే విధానపరమైన కోత అంటాం. ఎంతో కొంత మొత్తం తగ్గించాలని ప్రవేశపెడితే దాన్ని పొదుపు కోత అంటాము. కనీసం ఒక 100 రూపాయలను తగ్గించని మేము చెప్పినందుకు అని ప్రవేశపెడితే దాన్ని టోకెన్ కోతగా పేర్కొంటాము. ఇది కోత తీర్మానం. ఇందులో ఏ తీర్మానం ఎక్కినా కూడా ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు చేసిన సూచనలని ప్రభుత్వం అంగీకరించి ఆమోదిస్తేనే ఈ సమస్య రాదు. అంగీకరించి ఆమోదించినప్పుడే, వాళ్ళ సూచనలు తీసుకున్నప్పుడే ఇలా చేస్తారు, ఈ తీర్మానాలు ప్రవేశపెడతారు. ఈ తీర్మానాలు ఎక్కితే ఖచ్చితంగా ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటది. నెక్స్ట్ క్లోజర్ మోషన్. దీన్ని సమాపక తీర్మానం అని కూడా అంటాం. సమాపక తీర్మానం అని కూడా అంటాం. ఇక్కడ సమాపక తీర్మానం అనేటటువంటి దాంట్లో ఒకసారి చూడండి, సమాపక తీర్మానం అని ఎందుకంటామంటే, ఇప్పుడు సభలో ఏదైనా ఒక అంశంపై చర్చ జరుగుతుంది, ఆ చర్చ జరిగే టైంలో టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓ ప్రతిపక్ష సభ్యుడు చర్చలో పాల్గొంటున్నాడు. ఈ ప్రతిపక్ష సభ్యుడు చర్చలో పాల్గొనేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఒకసారి తన వెనకాల చూసుకున్నాడు. అంటే ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు, చెప్పాను కదా, స్పీకర్ కు లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రతిపక్షాలు ఉంటాయి, రైట్ సైడ్ మొత్తం పాలకపక్షం ఉంటదని. ఆ ముందు వరుసలో కూర్చున్న వ్యక్తి మాట్లాడేటప్పుడు వెనుక తిరిగి చూసుకున్నాడు. ప్రతిపక్ష సభ్యులు బ్రహ్మాండంగా ఉన్నారు. అటు పాలకపక్షం సభ్యుల వైపు చూశాడు, వాళ్ళు కాస్త తక్కువగా ఉన్నారు.
వాళ్ళు తక్కువగా ఉండటాన్ని చూసిన తర్వాత ఈ ప్రతిపక్ష సభ్యుడు ఏమన్నాడంటే, అధ్యక్ష, ఈ అంశం పైన ఇప్పటి వరకు మనం చర్చించింది చాలు. ఈ అంశం పైన ఇప్పటి వరకు మనం చాలా చర్చించింది చాలు. దయచేసి ఈ యొక్క చర్చని ఇంతటితో ఆపేసి దీనిపైన ఓటింగ్ జరగాలని నేను తీర్మానం ప్రవేశపెడుతున్నాను అంటాడు. ఎందుకన్నాడో మీకు కూడా అర్థమై ఉంటది. ఒక అంశం పైన సభలో చర్చ జరుగుతుంది. తన ప్రతిపక్ష సభ్యులు చూసుకుంటే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకో పాలకపక్షం వైపు చూస్తే సభ్యులు తక్కువ ఉన్నారు. ఈ టైంలో ఈయన ఏమన్నాడు ప్రతిపక్ష సభ్యుడు, అధ్యక్ష, ఈ అంశం పైన ఇప్పటి వరకు జరిగిన చర్చలు చాలు, దీనిపైన మనం ఓటింగ్ పెడదామని తీర్మానం ప్రవేశపెట్టాడు. ఎందుకన్నాడు చెప్పండి? అది వాడు ఆ బిల్లు ఓడిపోతే ప్రభుత్వం ఏం చేయాల్సి వస్తుంది? రాజీనామా చేయాల్సి వస్తుంది. అందుకోసమే వాడు తెలివితోనే ఏమన్నాడు, సారీగా చర్చించినంత వరకు చాలు, దీనిపైన ఓటింగ్ పెడదాం. ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులేమో ఎక్కువ ఉన్నారు, పాలకపక్ష సభ్యులు తక్కువ ఉన్నారు. కాబట్టి ఇది వాడు ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఆ ప్రయత్నం చేశాడు. చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, పాలక పక్షానికి సంబంధించిన సభ్యులు ఓటింగ్ జరపాలని కొంత టైం తీసుకుంటుంది. టైం వెంటనే నువ్వు లేచి ఎమ్మటే పెట్టడం జరగదు. దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి. కాబట్టి ఈలోగా సభ్యులందరూ ఫోన్ చేస్తారు, రావాల్సిన వాళ్ళంతా వచ్చేస్తారు. చేసేసి ఆ బిల్లుని ఆమోదింప చేసుకోవాలి. అది వేరే విషయం. అందుకనే విప్ అని ఉంటారు. విప్ చేసే పని అది. ఆ విప్ చేసే పని ఏంటి అంటే సభ్యులని సభకు హాజరయ్యేటట్టు చూసుకోవటమే విప్ చేసే పని. విప్ చేసే పని, విప్ చేయాల్సిన పని. విప్పులు, చీఫ్ విప్ గాని విప్పులు చేయాల్సిన పని అదే. సభ్యులందరూ సభకు హాజరయ్యేటట్టుగా, సకాలంలో హాజరయ్యేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ విప్పుల పైనే ఉంటదన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలోని మంత్రులు కూడా తెలివి మీరిపోయినారు. తెలివి మీరిపోయి ఏం చేస్తున్నారు అని అంటే, మీకు సభలో ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు, సభలో వేరు పార్టీలు ఉన్నప్పుడు, వేరు పార్టీలకు సంబంధించిన సభ్యులు మాట్లాడేటప్పుడు ఇక రకరకాలైనటువంటి సభ్యులు ఉంటారు. రకరకాలైనటువంటి పార్టీలకు సంబంధించిన సభ్యులు ఉంటారు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, లోపాలు విమర్శిస్తారు, అనేక రకాలుగా చేస్తారు. చేసినప్పుడు ఈ పాలక పక్షానికి సంబంధించిన మంత్రి ఏం చేస్తాడు? పాలక పక్షానికి సంబంధించిన మంత్రి అందరికి వీడి సమాధానం చెప్పాలి. ఈ సభలో జమ్మాయ జక్క ఎవరు ప్రశ్న వేసినా వీడి మంత్రి సమాధానం చెప్పాలి. వీని బాధ్యత. కాబట్టి మంత్రులు ఏం చేస్తున్నారు, ఈ సభ్యులంతా ప్రశ్నలు ఈయన అడిగినాడు, ఆయన అడిగినాడు, ఆ పార్టీ అడిగింది, ఈ పార్టీ అడిగింది, ఈ పార్టీలన్నిటికీ నేను సమాధానాలు చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు ఇంక కొంతమంది లేచి ప్రశ్నించే పరిస్థితి ఉంది. అప్పుడు ఏమంటాడు, అధ్యక్ష, ఈ బిల్లు పైన ఇప్పటి వరకు జరిగిన చర్చ చాలు, దీనిపైన ఓటింగ్ జరపాలి అంటే చర్చని సమాప్తం చేసి బిల్లుపై ఓటింగ్ జరపాలని ప్రవేశపెట్టే తీర్మానమే సమాపక తీర్మానం, క్లోజర్ మోషన్. చర్చను క్లోజ్ చేస్తాం, బిల్లుపై ఓటింగ్ జరుపుతాం. దాన్నే క్లోజర్ మోషన్ అంటాము. క్లోజర్ మోషన్ అంటే జరిగే చర్చను మధ్యలో ఆపేసి, జరుగుతున్న చర్చను మధ్యలో ఆపేసి దానిపైన సభలో ఓటింగ్ జరపాలని కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే సమాపక తీర్మానం. అది ప్రతిపక్ష సభ్యుడు ప్రతిపాదించవచ్చు, పాలకపక్ష సభ్యుడు కూడా ప్రతిపాదించవచ్చును. పాలకపక్ష సభ్యుడైనా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు, ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి అయినా ప్రతిపాదించవచ్చు. జరుగుతున్న చర్చని మధ్యలోనే ఆపేసి దానిపైన ఓటింగ్ జరపాలని కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే సమాపక తీర్మానం. చర్చని సమాప్తం చేస్తున్నాం, బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నాం. దీన్ని సమాపక తీర్మానంగా పేర్కొంటాం. నెక్స్ట్ ద్రవ్య వినియోగ బిల్లు అన్నాం. ద్రవ్య వినియోగ బిల్లు అంటే భారత రాజ్యాంగంలో 114వ అధికరణలో ఇది ఉంటది. 114వ అధికరణలో ఈ అంశం ఉంటది. ద్రవ్య వినియోగ బిల్ అని ఉంటది. ద్రవ్య వినియోగ బిల్ అంటే ఒక్కసారి మీరు చూడండి, 112 ప్రకారం బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఓకేనా? ఈ ప్రవేశపెట్టినప్పుడు చర్చలు గిర్చలు ఏముండవు. తర్వాత 113 ప్రకారం దీన్ని చర్చ,
ఓకేనా? మార్పులు చేర్పులు నేను ఇంత ముందు చెప్పిన కోత తీర్మానాలు ఉంటే కోత తీర్మానాలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఆమోదం తెలుపుతారు. ఫైనల్ గా ఆమోదం తెలిపిన తర్వాత వివిధ శాఖలకు కేటాయింపులు చేస్తారు కదా, వివిధ శాఖలకు కేటాయింపులు చేస్తారు కదా. ఈ కేటాయింపులను కూడా పార్లమెంటు సంపూర్ణంగా మొత్తం ఆమోదించింది, టోటల్ గా ఆమోదం తెలిపింది. ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెడతాము. అది కనిపిస్తుందా? ఒక్క నిమిషం బంద్ చేసి మళ్ళీ చేద్దాం. ఒక నిమిషం చూడండి. ఇక్కడ ఏంటంటే ఒకసారి చూడండి, బడ్జెట్ ను ఇక్కడేం చర్చలు ఏముండదు. దాని ప్రాధాన్యత గురించి ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడతారు, దాంట్లో అంకెలు ఉంటవి, దానిపైన ఆర్థిక శాఖ మంత్రి బ్రీఫ్ గా స్పీచ్ ఇస్తుంది. ఆమె లేడంటే ఎవరుంటే వాళ్ళు స్పీచ్ ఇస్తారు, అయిపోతుంది. 113లోకి వచ్చేసరికి దానిపై చర్చ స్టార్ట్ అవుతుంది. వివిధ శాఖలకు కేటాయించిన పద్దులు ఏవైతే ఉంటాయో వాటిపైన చర్చ జరుగుతుంది. మార్పులు చేర్పులు కోత తీర్మానం అన్ని ప్రవేశపెట్టి అంత అయిపోయిన తర్వాత ఫైనల్ గా వివిధ శాఖలకు కేటాయింపులు చేస్తారు. ఫైనల్ గా ఈ శాఖకి ఇంత, ఈ శాఖకి ఇంత, ఈ శాఖకి ఇంత పార్లమెంట్ ఇలా నిర్ణయించింది, అయిపోయింది. మరి నిర్ణయించిన తర్వాత విద్యాశాఖ కేటాయింపులు చేశారు, వైద్య శాఖ కేటాయింపులు చేశారు, వ్యవసాయ శాఖ కేటాయింపులు చేశారు, అన్ని శాఖల కేటాయింపులు చేశారు. ఫైనల్ అయిపోయింది. నువ్వు బడ్జెట్ ప్రవేశపెట్టిన దానిపైన చర్చ జరిగింది, దాంట్లో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు, చర్చ జరిగింది, మార్పులు చేర్పులు జరిగాయి, సవరణలు చేశారు, తగ్గించారు, పెంచారు, మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫైనల్ గా వివిధ శాఖల కేటాయింపులు అయిపోయినాయి, పార్లమెంట్ ఆమోదించింది. ఇది అయిపోయింది. మరి ఈ శాఖలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవాలండి? ఈ శాఖలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవాలి? వివిధ శాఖలు ఉన్నాయి కదా, ఈ శాఖలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే వివిధ శాఖలకు కేటాయించిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల వాళ్ళు సంఘటిత నిధి నుంచి డబ్బులు, సంఘటిత నిధి నుంచి ద్రవ్యం వినియోగించుకోవడానికి ఆయా శాఖలు సంఘటిత నుంచి డబ్బులు డ్రా చేసుకొని తీసుకొని వినియోగించుకోవడానికి ఆ శాఖలకు పార్లమెంట్ ఇచ్చేటటువంటి సర్టిఫికెటే ద్రవ్య వినియోగ బిల్లు. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా చూడండి. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేవలం అంకెలు ఉంటది, మొత్తం ఓవరాల్ బడ్జెట్ మీద ఆర్థిక శాఖ మంత్రి స్పీచ్ ఇస్తాడు. దాని మీద ఏ చర్చ ఏమీ ఉండదు. ఆ రోజు 113 ప్రకారం చర్చ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మార్పులు చేర్పులు ఉంటే చేస్తారు, సవరణలు ఉంటే చేస్తారు, ప్రతిపక్షాల సూచనలు ఉంటే పాటిస్తారు, మొత్తం అయిపోయి తగ్గించి పెంచి మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత, చర్చలు అయిపోయిన తర్వాత, కోత తీర్మానం అవి ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ గా వివిధ శాఖల కేటాయింపులు అయిపోయినాయి. మరి ఈ శాఖలు ఆ డబ్బును ఖర్చు పెట్టాలి, ఆ డబ్బును తీసుకోవాలి, ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఉంది డబ్బు అంతా? సంఘటిత. ఆ సంఘటిత నిధి నుంచి వివిధ శాఖలకు చెందిన వారు ఆ సంఘటిత నిధి నుంచి డబ్బు తీసుకోవటానికి, దాన్ని ఖర్చు పెట్టడానికి ఆ శాఖలకు అధికారం కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లునే ద్రవ్య వినియోగ బిల్లు. ద్రవ్యాన్ని సంఘటిత నిధి నుంచి తీసుకొని ఆ శాఖ ఖర్చు పెట్టుకోవటానికి అవకాశం కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించే బిల్లునే, ద్రవ్యాన్ని వినియోగించడానికి ఉపయోగించే బిల్లునే ద్రవ్య వినియోగ బిల్లు అంటాం. దీనిపైన ఓటింగ్ పెట్టకూడదు, దీనిపై ఓటింగ్ పెట్టకూడదు. అర్థమైందనుకుంటా. దీనిపై ఓటింగ్ పెట్టొద్దు. నువ్వేమైనా పెట్టదలుచుకుని ఎక్కడ పెట్టాలి? 113లో ఉన్నప్పుడే చర్చ జరిగేటప్పుడే పెట్టాలి, కోత తీర్మానం అప్పుడే పెట్టాలి. ఇక్కడ పెట్టడానికి అవకాశం. మొత్తం శాఖలకు ఫైనల్ అయిపోయిన తర్వాతనే ఆ శాఖలు సంఘటిత నుంచి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ శాఖకు అధికారం కల్పించాలి. ఆ డబ్బుని సంఘటన తీసుకోవటానికి, ఖర్చు పెట్టడానికి ఆ శాఖకు అధికారం కల్పించాలి. ఎవడు కల్పించాలి ఆ శాఖకు అధికారం? పార్లమెంట్ కల్పించాలంటే దానికి అధికారం ఇవ్వాలంటే పార్లమెంట్ బిల్లు నామోదు. ఏంది? ఏ బిల్లు అది? డబ్బును తీసుకోవటానికి, ఖర్చు పెట్టడానికి ఆ శాఖకు అధికారం కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లునే ద్రవ్య వినియోగ బిల్లు అంటాము. నెక్స్ట్
నెక్స్ట్ ఓట్ ఆన్ క్రెడిట్. ఓట్ ఆన్ క్రెడిట్. ఇప్పుడు మీరు ఇక్కడ బడ్జెట్ ద్వారా వివిధ శాఖలకు కేటాయింపులు చేశాం. బడ్జెట్ ద్వారా వివిధ శాఖలకు కేటాయింపులు చేశాం. బడ్జెట్ ద్వారా కేటాయింపులు చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి పార్లమెంట్కి అనుమానం వచ్చింది. ఏమని? మనం కేటాయింపులు చేశాము, కానీ ఈ చేసిన కేటాయింపులు సరిపోతాయన్న నమ్మకం లేదు. ఒకవేళ తక్కువ పడితే ఏం చేయాలి? వివిధ శాఖల కేటాయింపులు చేసిన తర్వాత ఆ శాఖలకు తక్కువ పడితే ఏం చేయాలి అంటే, ఆ శాఖలు అంటే ప్రభుత్వము వివిధ శాఖలకు కేటాయింపులు చేసి సరిపోయినప్పుడు ఆయా శాఖలు అప్పులు తెచ్చుకోవడానికి ప్రభుత్వంలోని ఆయా శాఖలు అప్పులు తెచ్చుకోవటానికి అనుమతిస్తూ పార్లమెంటు ఆమోదించే తీర్మానమే ఓట్ ఆన్ క్రెడిట్. అంటే అది వేరు, అదనంగా కేటాయించటం వేరు. అదనంగా కేటాయించటం వేరు. ఉన్న దాంట్లో నుంచి అదనంగా కేటాయిస్తావు. నువ్వు కేటాయించడానికి ఏం లేకపోతే 115లో అదనంగా కేటాయింపులు అన్నావు అంటే ఒక శాఖ కేటాయించిన కేటాయింపులు సరిపోనప్పుడు ఇంకొంత కేటాయిస్తాం. ఏ శాఖన తగ్గిస్తాం, లేకపోతే కేటాయిస్తాం. రిజర్వ్ ఫండ్స్ అంటే ఇది చేస్తాం. అది నీ దగ్గర డబ్బులు లేవు కదా, అప్పుడు ఏం చేయాలి? నువ్వు డైరెక్ట్గా ఏం చేస్తావు అంటే సేమ్ నాయన అదే అంశము. ఉపకల్పన వేరు. ఉపకల్పన అంటేనే నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి కేటాయింపులకు సంబంధించిన దాంట్లో సరిపోనప్పుడు అదనంగా కేటాయించటాన్ని ఉపకల్పన. మళ్ళీ కల్పించిన దానికి అదనంగా కల్పించడం ఉపకల్పన. అది పెద్ద సమస్య. అది కాదు ఇక్కడ. నీ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు, నీకు తేలిపోయింది అది. కాబట్టి నువ్వు ప్రభుత్వానికి పార్లమెంటు ఓ చెక్ ఇస్తుంది. ఏమని? బాబు, మేము కేటాయించిన కేటాయింపులు సరిపోకపోతే నువ్వు అప్పు తెచ్చుకో. ఇలా రాసింది ఏందయ్యా? ఎడు చూస్తున్నారు. క్రెడిట్ అంటే ఏంటిదయ్యా? నో క్రెడిట్ అని రాస్తాడు షాపులో. నో క్రెడిట్ అంటే అర్థం ఏంటిది? అప్పుడు అడగరాదా? కానీ వీళ్ళు ఏం చేశారు? అప్పు తెచ్చుకోమని ఇస్తున్నారు. ఓట్ ఆన్ క్రెడిట్ అంటే పార్లమెంటు తీర్మానం చేసి అప్పు తెచ్చుకోండి అని అనుమతిస్తున్నది. అది ఎఫ్ఆర్బిఎం అంటే అనే మొత్తం ఎకనామిక్స్ లో అడగాల్సింది నన్ను అడుగుతారేందా? బ్లాక్ చెక్ కాదు, బ్లాంక్ చెక్ బాబు. ఎఫ్ఆర్బిఎంలు ఇవి నన్ను అడిగేది. ఏం చేశారు ఎకనామిక్స్? ఏం చేశారు ఎకనామిక్స్? సార్ని అడగాలి. అవి నన్ను అడుగుతారేంటి స్వామి? ఓకేనా? పార్లమెంట్ ఏం చేసింది? ఓ చెక్ ఇచ్చింది. అయ్యా మీరు అప్పు తెచ్చుకోండి అని ఇచ్చింది. అయితే చెక్ ఇచ్చేటప్పుడు బ్లాంక్ చెక్ ఇవ్వచ్చు, అమౌంట్ వేసి ఇవ్వచ్చు. మీరు తెచ్చుకోండి అని, అప్పు తెచ్చుకోండి అని పార్లమెంటు వాళ్ళకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ పార్లమెంటు వాళ్ళకి ఆ అవకాశం ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వానికంటే ఇక్కడ మంత్రి అంటే మంత్రి అప్పు తెచ్చుకొని జేబులో పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని లేకపోతే ఆయన సొంతంగా వాడుకుంటున్నాడు. అది ప్రభుత్వానికి సంబంధించింది. కాబట్టి ప్రభుత్వం సమిష్టి బాధ్యత సూత్రంపై పనిచేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అప్పు తెచ్చుకోవటానికి పార్లమెంట్ ఇచ్చిన సర్టిఫికెటే ఓట్ ఆన్ క్రెడిట్. ఓకేనా? మరి ఓట్ ఆన్ అకౌంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, వస్తుందని కూడా చెప్పాను. ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఏ అధికరణలో ఉంటుంది? 116 అధికరణలో ఉంటుంది ఓట్ ఆన్ అకౌంట్.
ఇది ముఖ్యంగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టలేకపోయినప్పుడు ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టలేకపోయినప్పుడు ప్రభుత్వం నడవటానికి అవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులని సంఘటిత నిధి నుంచి తీసుకోవాలి. ప్రభుత్వం సంఘటిత నిధి నుంచి దీని నుంచి ప్రభుత్వం ఖర్చుల కోసం సంఘటిత నుంచి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవాలంటే ప్రభుత్వం డైరెక్ట్ గా తీసుకోకూడదు. మనం ఇంతకుముందే చెప్పినాం, ఇంతకుముందు ఒక మాట అన్నా, ఏంటిది? ద్రవ్య వినియోగ బిల్ అంటే పార్లమెంట్ ఆమోదించిన బడ్జెట్ ఏదైతే ఉందో, పార్లమెంట్ కేటాయించి ఆమోదించిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు వినియోగించుకోవాలంటేనే పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించాలి, కేటాయించిన డబ్బులు. మరి ఇప్పుడు ప్రభుత్వం పనిచేసేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలంటే, సంఘటించి డబ్బులు తీసుకోవాలంటే ఎవరు అనుమతి ఇవ్వాలి? పార్లమెంటే ఇవ్వాల్సి వస్తుంది. వేరే ఏం లేదు, అక్కడ పార్లమెంటే అనుమతి ఇవ్వాలి. కాబట్టి పార్లమెంటు అంటే ఇక్కడ విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెడితేనేమో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వం చేసే ఖర్చు అన్ని టోటల్ గా ఉంటదని. 30 లక్షల కోట్లు అంటే 35 అంటే 35 లక్షల కోట్ల గురించి ఉంటది. వచ్చే డబ్బు వచ్చే రూపాయి పోయే రూపాయి అన్నిటి గురించి ఉంటది. ఇక్కడ ఓటాన్ అకౌంట్కి వచ్చేసరికి ఏంటంటే, ప్రభుత్వం నడవటానికి అవసరమైన ఒక 60 రోజుల పాటు ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవటానికి అవసరమైనటువంటి 60 రోజుల పాటు ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవటానికి అవసరమైనటువంటి నిధిని తీసుకుంటాం. ఎక్కడి నుంచి? డబ్బులు తీసుకుంటాం. ఎక్కడి నుంచి తీసుకుంటాం? సంఘటిత నుంచి. అలా 60 రోజుల పాటు ప్రభుత్వం నడవటానికి, రోజువారీ ఖర్చుల కోసం, ప్రభుత్వం పని చేయటానికి, రోజువారీ ఖర్చుల కోసం, ప్రభుత్వం నడపటానికి, పరిపాలన చేయటానికి అవసరమైన డబ్బును సంఘటన నుంచి తీసుకోవటానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించే అనామత్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ నే ఓటాన్ అకౌంట్ అంటాం. యుద్ధం వచ్చినప్పుడు కానీ, ఎన్నికలు జరిగేటప్పుడు కానీ ఈ పరిస్థితి వస్తుంది. భారతదేశం ఏ దేశంతోనూ యుద్ధం చేసే టైంలో కానీ, లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ పూర్తి స్థాయిని బడ్జెట్ ని ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించలేము. కాబట్టి అప్పుడు ప్రభుత్వం నడపటానికి అవసరమైన తాత్కాలికంగా అవసరమైన ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులని సంఘటిత నుంచి తీసుకోవటానికి, ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి దానికి అధికారం, అవకాశం కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించే తాత్కాలిక బడ్జెట్, అనామత్ బడ్జెట్ నే ఓటాన్ అకౌంట్ గా పేర్కొంటాం. మనం 2019లో చూసాం కూడా. ఏది? పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు తప్పని పరిస్థితుల్లో దీన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ లేమ్ డక్ సెషన్ అంటున్నాం. లేమ్ డక్ సెషన్ యాక్చువల్ గా దీని అర్థం ఏంటంటే కుంటి కొంగల సమావేశం లేక కుంటి బాతుల సమావేశం అంటాం. రియల్ గా కుంటి కొంగలు, కుంటి బాతుల సమావేశం. మీ అందరికి డౌట్ వస్తుంది, సార్ కుంటి బాతుల సమావేశం ఏందంటే ఉంటదా? ఇలా లేమ్ డక్ సెషన్ అంటే కుంటి కొంగలు, కుంటి బాతుల సమావేశం. ఎప్పుడు అంటారు దీన్ని అంటే, పార్లమెంటు సపోజ్ 2019లో ఎన్నికలు జరిగినాయి. 2024లో ఇక్కడ ఏర్పడిన లోక్సభ ఈ ఇయర్ లో రద్దవుతుంది. అలాగే ఎన్నికలు కూడా జరుగుతాయి. ఓకేనా? ఈ రద్దయ్యే ముందు, ఈ ఎన్నికలు జరిగే ముందు ఇక్కడ ఏర్పడిన సభ జరిపే చివరి సమావేశం ఏదైతుందో, అంటే 2019లో ఏర్పడిన లోక్సభ 17వ లోక్సభ చివరి సమావేశం ఏదైతే ఉందో ఆ చివరి సమావేశాన్నే లేమ్ డక్ సెషన్ గా పేర్కొంటాము. మరి లాస్ట్ సమావేశం అనొచ్చుగా, లేమ్ డక్ అని ఎందుకు అనాలి అంటే, ఇక ఆ టైంలో లాస్ట్ సమావేశంలో ఈ సభ్యులంతా కూర్చొని
వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కూర్చుని ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నింటిని ఒకసారి నీ పరిస్థితి ఏంటంటే, నా పరిస్థితి ఏంటంటే, నేను ఇంత ఆస్తి అమ్ముకున్నాను, ఇట్లా పెట్టినాను, మరి ఎన్నికల్లో టికెట్ వచ్చిందో రాదో తెలియదు, మళ్ళీ గెలుస్తున్నా గెలవనో తెలియదు అని ఇక వాళ్ళు చివరి ముచ్చట. ఇప్పుడు పెద్ద మనుషులు ముసలు ఇంకా కూర్చొని మాట్లాడుకుంటారు కదా లాస్ట్ అట్లా ఏంది పరిస్థితి ఎట్లనే. అలా ఈ పార్లమెంట్ కూడా చివరి సమావేశం. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళకు వచ్చిన అంటే వాళ్ళు పడ్డ ఇబ్బందులు, అన్ని విషయాల గురించి చివరిగా మాట ముచ్చటగా కూడా అక్కడ పేర్కొన్నారు. అందుకోసం దాన్ని లేమ్ డక్ సెషన్. ఇక అయిపోయింది, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన గుంటి కొంగలు అట్లా అయిపోయింది, ఆ ఉద్దేశంతోనే పేర్కొంటారు అంతే తప్ప. లేమ్ డక్ సెషన్ అంటే ఆ సభ జరిపేటటువంటి చివరి సమావేశం, లాస్ట్ సమావేశాన్ని లేమ్ డక్ సెషన్ గా పేర్కొంటాము. తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్న. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇక్కడ మీకు మీరు కొంచెం ఆలోచిస్తే దాంట్లో అర్థం ఉంది. పార్లమెంటులో వివిధ అంశాలపైన చర్చ జరిగేటప్పుడు, అనేక అంశాలపైన చర్చ జరిగేటప్పుడు ఒక్కొక్కసారి చర్చ పక్కదోవబడుతుంది. చర్చ పక్కదోవబడుతుంది. అప్పుడు ఒక సభ్యుడు లేసి, అధ్యక్ష నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతున్నాను అంటాడు. ఏమయ్యా ఎందుకయ్యా అంటాడు. మనం జరిగే చర్చ ఏంది, వీళ్ళు మాట్లాడే అంశం ఏంటిది, మనం చర్చించే అంశం అంటే పాయింట్, దానిపైన ఆర్డర్లో చర్చించాలి అంతే తప్ప వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. నేను లెక్చరర్గా జాయిన్ అయినాక నేను ఊరికే చెప్పేవాడిని, కాలేజీలో డిగ్రీ జూనియర్ రెండిట్లో చెప్పేవాడిని. చెప్పేటప్పుడు పార్లమెంట్ ఇట్లా ఉంటది, శాసనసభ ఇట్లా ఉంటది, అట్లా ఉంటది అని చెప్తే చాలా మంది అట్లా ఉంటుందా ఒకసారి చూస్తే బాగుండని, కొంతమంది ఆ సార్ చెప్పినట్టు ఉంటుందా, ఇట్లా జరుగుతుందా నిజంగా అనే డౌట్స్ ఉండేవి. నేను 8 సంవత్సరాల పాటు 8 years కంటిన్యూస్ గా నా స్టూడెంట్స్ ని, డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇద్దరిని శాసనసభకు తీసుకొచ్చి ఆ సమావేశాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచి, అంటే 1 గంట టైం ఇస్తారు. మన స్టూడెంట్స్ ని తీసుకొని వస్తే, కాలేజీ ని తీసుకొస్తే ఎడ్యుకేషన్ లో భాగమే. 1 గంట సేపు ఉంటది, ఓకేనా, 1 hour ఉంటుంది. ఉన్నప్పుడు ఆ 1 hour లో వీళ్ళని తీసుకెళ్ళి ఆ పైన ఒక మొత్తం నేను నిలబడ్డట్టుగా స్పీకర్ ఉంటే మొత్తం కిందనే కూర్చుంటది, పైన ఉంటది అంట. మన సినిమా బాల్కనీ ఎట్లుంటుందో అట్లా చుట్టూ ఉంటది. ఒక సైడ్ విజిటర్స్ ఉంటారు, ఒక సైడ్ ప్రెస్ ఉంటది, ఒక సైడ్ విదేశస్తులు ఇంకెవరన్నా వస్తే, బయట వాళ్ళు వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఉంటారు జనరల్. నేను తీసుకెళ్ళాను, 8 years తీసుకెళ్ళాను కంటిన్యూస్ గా. తీసుకెళ్తే ఒకసారి తీసుకెళ్ళినప్పుడు రోషయ్య విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి. రోషయ్య విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఫస్ట్ టైం అనుకుంటా, నాకు ఐడియా కరెక్ట్, ఫస్ట్ టైమో సెకండ్ టైం. రోషయ్య సమాధానం చెప్తున్నాడు. సమాధానం చెప్పేటప్పుడు దేని గురించి, విద్యుత్ శాఖ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు ఆయన టేబుల్ మీద చెప్పేటటువంటి మాట్లాడే మాటల మీద, దాని మీద 94, 94, 95 అది కాదు, ముందు కాదు, 91లో కాదు, ఈ టేబుల్ మీద 2 పెద్ద పెద్ద తాడు ఉంటాయి కదా, తాళ్ళు, ఆ తాళ్ళు పెట్టినాడు. 2 పెద్ద తాడు పెట్టి ఈయన సమాధానం చెప్తున్నాడు. సభ్యులంతా రోజే వైపు, తాడు వైపు చూస్తున్నారు. ఏంటిది విషయము అని అంటే, అంత ముందు రోజు విద్యుత్ పై చర్చ జరిగేటప్పుడు ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఉండి నిలబడి ఆయన ఓ మాట అన్నాడు. అంటే అంత ముందు రోజు మేము వెళ్ళలే ఆ రోజు. ఏమని, మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశాము, మీ కాంగ్రెస్ వచ్చేసరికి ఇంత తగ్గించి ఉత్పత్తి చేస్తున్నారు. మా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి ఇన్ని గంటల విద్యుత్ ఇచ్చాం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోయింది. మేము పరిశ్రమలకు ఇంత విద్యుత్ ఇచ్చాము,
మీరు తక్కువ విద్యుత్ ఇస్తున్నారు. గృహ అవసరాల కోసం మేము ఇన్ని గంటలు విద్యుత్ ఇచ్చాం, మీరు తక్కువ ఇస్తున్నారు. పర్ యూనిట్ కు మీరు ఇంత ధర వసూలు చేస్తున్నారు, మేము తక్కువ వసూలు, ఇవన్నీ చెప్పేసి లాస్ట్ కు ఈ మాధవరెడ్డి ఏమన్నాడంటే, ఇన్ని లోపాలు కారణమైన ఈ విద్యుత్ శక్తి శాఖ నిర్వహిస్తున్న రోషం ఉంటే ఊరేసుకోవాలి అన్నాడట. అంత ముందు రోజు అది మాకు తెలియదు కదా. ఆయన ఉండి నిజంగా ఈ రోషం ఉంటే ఊరేసుకోవాలి అని చెప్పాడు. చెప్తే ఇక మేము వెళ్ళిన రోజు రోషయ్య ఆయనకు సమాధానం చెప్తున్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నలు వేసి సవాలు విసిరితే ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే రోజు మేము వెళ్ళాం. ఆ తాడు తీసుకొచ్చి పెట్టిండు, ఈయన సమాధానం చెప్పాడు. అయ్యా మాధవరెడ్డి గారు, మీరు పాత లెక్కలు తీసుకొచ్చి చెప్పారు, ఇగో నేను అసలు లెక్కలు ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు పోయి కనుక్కోవచ్చు. మీ ప్రభుత్వంలో చేసిన విద్యుత్ ఉత్పత్తి కంటే మా ప్రభుత్వంలో ఇన్ని మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. మీ ప్రభుత్వం గృహ అవసరాల కోసం ఇన్ని గంటలు ఇస్తే మేము ఇన్ని గంటలు ఇస్తున్నాం. మీ ప్రభుత్వ కాలంలో ఇంత రేటు వసూలు చేస్తే మేము ఇంత తక్కువ వసూలు చేస్తున్నాం. మీ ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు ఇన్ని గంటలు ఇస్తే మేము ఎంత ఇస్తాం, పరిశ్రమలు మీరు ఇట్లా మొత్తం ఈయన గణాంకాలు ఈయన చెప్పినాడు. చెప్పేసి మొత్తం వివరంగా చెప్పిన తర్వాత నీ ప్రభుత్వానికి నా ప్రభుత్వానికి తేడా ఇది. ఇప్పుడు చెప్పండి రోషయ్య గారు, ఉరి మీరు వేసుకుంటారా? మాధవరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, నా ప్రభుత్వం చేసిందే ఎక్కువ ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి మాధవరెడ్డి గారు ఉరి మీరు వేసుకుంటారా, నన్ను వేసుకోమంటారా చెప్పండి. మీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యి, నీ ప్రభుత్వం ఫెయిల్ అయితేనే మేము అధికారంలోకి వచ్చినాం. నీ ప్రభుత్వ కాలంలో ఇచ్చింది తక్కువ, మా ప్రభుత్వ కాలంలో ఇచ్చింది ఎక్కువ అని గణాంకాలు మొత్తం చెప్పేసి, నువ్వు నిన్న నన్ను ఉరేసుకోమని అన్నావు కదా, మరి ఇప్పుడు నా ప్రభుత్వం చేసింది ఎక్కువని గణాంకాలు చెప్తున్నాయి. నువ్వు ఎన్నడో నీ ప్రభుత్వ కాలంలో చేసినటువంటి తీసుకొచ్చి ఇప్పుడు చెప్పింది చెప్పకుండా మరి నువ్వు నన్ను ఉరేసుకోమని అన్నావు, కానీ అవాస్తవ అంకెలు సంఖ్యలు ఇవి. మరి నువ్వు వేసుకుంటావా, నన్ను వేసుకోమంటావా, తాళ్ళు రెడీగా ఉన్నాయి అని చెప్పి తాడు. అప్పుడు మాకు అర్థమైంది తాడంటే తాడు దానికోసం పెట్టాడని మాకు అర్థమైంది. అనగానే మాధవరెడ్డి లేచి ఏమన్నాడు, ఈ మీసాలు లేని రోషయ్యకి ఇంత రోషం ఉంటే మరి నాకెంత రోషం ఉండాలి మీసాలు ఉన్నోనికి అని చెప్పి ఆయన ఇక సభ మొత్తం గందరగోళం. అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇక్కడ అంటే వినండి, చర్చ దేని మీద? విద్యుత్ మీద చర్చ జరుగుతుంది. చర్చ దేని మీద? విద్యుత్ మీద జరుగుతుంది. విద్యుత్ మీద జరిగే చర్చ తర్వాత ఏమైంది, పార్టీలకు వెళ్ళిపోయింది. పార్టీలు, ఏ పార్టీలు? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్య గొడవ. ఇప్పుడు టాపిక్ పార్టీలు కూడా పోయినాయి. ఇప్పుడు మీసాలు రోషాల గురించి వచ్చింది. అంటే చర్చ ఏమైందండి, మామూలు విద్యుత్ పోయి పార్టీలకు పోయి ఇప్పుడు మీసాలు రోషాలకు వచ్చింది. అందువల్ల ఏమన్నా అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే, అయ్యా చర్చ మొత్తం ఇది, వీళ్ళం పక్కదోవ పట్టింది కాబట్టి మనం మాట్లాడే పాయింట్ కట్టుబడి దాన్ని ఆర్డర్ లోపల మాట్లాడదాము అని చెప్పటాన్నే పాయింట్ ఆఫ్ ఆర్డర్ గా పేర్కొంది. క్లారిటీ ఉంది కదా, రైట్? నెక్స్ట్ ప్రజావేగులు, విజిల్ బ్లోయర్స్. ఇది విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి ఇది రాసుకోండి, దాంట్లో లేకపోయి ఉండొచ్చు, చట్టం వచ్చింది. ప్రజావేగుల సంరక్షణ చట్టం, ఇది రాసుకోవాలి. అక్కడ రాసుకుంటారా, నోట్స్లు రాసుకుంటారా, కానీ ప్రజావేగుల సంరక్షణ చట్టం 2011లో వచ్చింది. ప్రజావేగుల సంరక్షణ చట్టం 2011లో వచ్చింది. ప్రజావేగుల సంరక్షణ చట్టం ఇది ఏంటంటే, మనకు చాలా విషయాలలో ప్రభుత్వం యొక్క విధానాలు, దాంట్లో ఉన్నటువంటి లోపాలు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి లోపాలను ఎత్తి చూపి ప్రజల లోపట ఒక చైతన్యం తీసుకురావటానికి, ప్రజలను మేల్కొల్పటానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. మనం వాళ్ళని ప్రజావేగులు అంటాం. ప్రభుత్వానికి సంబంధించిన లోపాలని, ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఉంది, సమాచార హక్కు చట్టాన్ని గురించి ప్రజలకు తెలపడంతో పాటు సమాచార హక్కు చట్టం ద్వారా మనం ఏం సేకరించవచ్చునో, ఏ సమాచారాన్ని సేకరించవచ్చునో, లేకపోతే ప్రభుత్వం ఏ సమాచారాన్ని తొక్కిపెట్టింది, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఈ విషయాలన్నింటి గురించి కూడా అంటే ప్రజల దృష్టికి తీసుకురావటం, అంటే ప్రజల్ని మేల్కొల్పటానికి ఈ ప్రజావేగులు అనేటటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మంచి సుపరిపాలన అందించాలని కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి కోసం చేస్తారు. అలాంటి వాళ్ళని చాలా చోట్ల హత్యలు చేశారు, చాలా మంది హత్యలకు గురైనారు.
పేపర్లో పనిచేసేటటువంటి వాళ్ళు హత్యలకు గురైనారు. ప్రజావేగులు అంటే ఈ వీళ్ళు ఏమంటాము సోషల్ యాక్టివిస్ట్ అంటాం. ఆ సామాజిక కార్యకర్త చాలా చోట్ల హత్యకు గురైనారు. అలాంటి సందర్భంలో వాళ్ళను సంరక్షించడానికి తీసుకొచ్చిన చట్టమే ప్రజావేగుల సంరక్షణ చట్టం 2011లో వచ్చింది. వీళ్ళు ముఖ్యంగా ప్రజల లోపల చైతన్యం తీసుకురావడానికి, ప్రజల్ని మేల్కొల్పడానికి వివిధ అంశాల పైన ఏం లేదా స్వల్పకాలే వ్యవధి ప్రశ్నలు అంటే మీరు చదువుకునేదే 10 రోజుల లోపు. జనరల్ గా 10 రోజుల ముందు ఇవ్వాలి. 10 రోజుల ముందు ఇస్తేనేమో అది నక్షత్ర మార్కు గల ప్రశ్నలు, నక్షత్ర మార్కు లేని ప్రశ్నలు స్పీకర్ నిర్ణయిస్తాడు. స్వల్ప వ్యవధి అంటే విత్ ఇన్ 10 days ముందే, 10 days లోపల, 10 days కంటే ముందు ఇస్తేనేమో నక్షత్ర మార్కు లేని అంశం వస్తుంది. అదే విధంగా సమావేశాలు నడిచేటప్పుడే కదా, సమావేశాలు నడిచేటప్పుడే ఇస్తారు నోటీస్. సమావేశాలు ప్రారంభించే ముందే ఇస్తారు, అదే నోటీస్ ఇస్తారు. విత్ ఇన్ 10 days లోపల అంటే 10 రోజులకు మించకుండా మధ్యన ఇస్తే 2 రోజులు 3 రోజులు 4 రోజుల ముందు కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చి ప్రశ్న అడిగితే దాన్ని స్వల్ప వ్యవధి ప్రశ్నలుగా పేరు. ఇవి మనం పారిభాషిక పదాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇవి ఈ అంశాన్ని బుక్ లో ఉంది, అదే నేను చెప్పాను కదా. ఓకేనా? సోజోర్ని ఏముందా మన చెప్పిందే, విడిది అనేటటువంటిది. విడిది వేసవి కాలపు విడిది, శీతాకాలపు విడిదిని దాన్ని మనం సోజోర్న్ అంటాం. అదేం పెద్ద ఆల్రెడీ వచ్చింది కదా రాష్ట్రపతి దగ్గర. మన దగ్గర హైదరాబాద్ లోని బొల్లారంలో రాష్ట్రపతికి శీతాకాలపు విడిది ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో వేసవి కాలపు విడిది, దాన్నే సోజోర్న్ ఆల్రెడీ వచ్చింది. ఇవి ఇక మనకు దీంట్లో 2 అంశాలు ఉన్నవి. 2 అంశాలు, ఒకటి కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు. అది కొంచెం టాపిక్. మిగతా చిన్న అంశం ఏంటిదంటే ఇప్పటి వరకు ఏర్పడిన పార్లమెంట్లు, వాటి కాలం, అక్కడ వచ్చిన ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పాలి. అది రేపు కంప్లీట్ అయిపోతే తలంటు స్నానం చేసినట్టే లెక్క. ఎందుకని అని అంటే ఎక్కువ టైం తీసుకున్న టాపిక్స్ 3 అని చెప్పాను. 1 ప్రాథమిక హక్కులు, 2 రాష్ట్రపతి, 3 పార్లమెంట్. ఇది అయిపోయిందంటే మిగతావన్నీ చిన్నగానే ఉంటాయి. 4 క్లాసులు 5 క్లాసులు అంటే 2 రోజులు 3 రోజులు అట్లా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇబ్బంది. రైటా? రేపు చూసుకోండి.